Hello, everybody. Hello and welcome to Vedantu Telugu channel. Yes. Just give me one sec. Yes, good evening, everybody. Good evening. Good evening, good evening, good evening, everybody. Just give me 1 minute. Yes. Yes, we are live. Welcome, guys. Okay. Welcome everybody. Good evening. Hello. Hello, everybody. Good evening, good evening, good evening, good evening, good evening. Good evening. Hello, everybody. క్విక్గా జాయిన్ అయిపోండి సో దాట్ మనం క్విక్గా సెషన్ స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు క్లాస్ స్పెల్లింగ్ మిస్టేక్ క్యాలోరీమెట్రీ. ఎస్, ఇది వైట్ బ్యాక్గ్రౌండ్. ఎస్, క్యాలోరీమెట్రీ. మా వాళ్ళు థంబ్నెయిల్ చేసేవాళ్ళు బాగా ఎక్కువగా చదువుకోవడం వల్ల అప్పుడప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ కన్సిడర్. సో క్యాలోరీమెట్రీ స్టార్ట్ చేసేద్దామా? హలో ఎవ్రీబడి. యా, ఐమ్ డూయింగ్ గుడ్. నాకు ఎనర్జీ రావాలి అంటే ఏం చేయాలి అది మీకు బాగా తెలుసు. సో ఏం చేయాలి? నాకు మీరు ఎనర్జీ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? నీట్ ఛానల్ది రమ్య నిన్న పంపించలేదా? ఐ విల్ సెండ్ ఇట్. ఐ విల్ డెఫినెట్లీ సెండ్ ఇట్. అరే కొంచెం ఎనర్జీ ఇవ్వండి నాన్న. జస్ట్ హిట్ ద లైక్ బటన్, దాట్స్ ఇట్. ఇంకేం చేయక్కర్లేదు మీరు. జస్ట్ హిట్ ద లైక్ బటన్. ఐపీఈ గురించి టెన్షన్ ఏం లేదు, నేనున్నా కదా. ఫిజిక్స్ ఐపీఈ చాలా ఈజీ, వెరీ వెరీ ఈజీ. ఓకే. ఎస్ సుహర్షిత, ప్లీజ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి, నా కోసం ఒక్క లైక్ వేసుకోండి అలాగా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఆసిలేషన్స్ చాప్టర్ సెమీ కండక్టర్స్ అయిపోగానే ఆసిలేషనే నెక్స్ట్. మనకి ఒక్క 2 days వెయిట్ చేయండి అమ్మా. స్టూడియో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. స్టూడియో సెటప్ జరుగుతోంది, ఇది ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను ఇలాగా. బట్ ఎస్, దిస్ ఇస్ ద ట్రూత్. సో స్టూడియో 2 రోజుల్లో మనకి రెడీ అయిపోతుంది కాబట్టి ఆ 2 days తర్వాత ఇంకా మీరు అడగండి. ఆ చాప్టర్ నేను చెప్పకపోతే చూడండి, ప్రతిరోజు హై వోల్టేజ్ అన్స్టాపబుల్ ఖచ్చితంగా జరుగుతాయి. జస్ట్ ఓకే. ప్రజాపతి మణికంఠ అటెండెన్స్ కంప్లీట్. సో అటెండెన్స్ కంప్లీట్ అయిపోయింది. లెట్ స్టార్ట్. సో ఈరోజు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో క్యాలోరీమెట్రీ గురించి చదువుకుందాం, రైట్? సో క్యాలోరీమెట్రీ అనేది యూజువల్గా చాలా మంది ఎస్ బై జాన్యువరీ ఇట్ విల్ బి కంప్లీటెడ్. జాన్యువరీ ఇనర్షియల్ గేమర్, జాన్యువరీ కల్లా సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సాలిడ్స్ చెప్దామమ్మా, అది జేఈకి అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎంసెట్కి చెప్పుకుందాం. ఎనీవే, సో లిజన్. యూజువల్గా క్యాలోరీమెట్రీ అనేది చాలామంది అమ్మో ఇది చాలా కష్టమైన టాపిక్, క్యాలోరీమెట్రీలో మనం ప్రాబ్లమ్స్ చెయ్యలేము అని ఫీల్ అవుతారు. కానీ ఈరోజు క్లాస్ కంప్లీట్గా వినండి, ఖచ్చితంగా మీరు క్యాలోరీమెట్రీలో ప్రాబ్లమ్స్ చెయ్యగలుగుతారు. దిస్ ఇస్ పక్కా అనమాట. సో ఈరోజు క్లాస్ అయిపోయేసరికి క్యాలోరీమెట్రీ అలా వశీకరణం చేసేసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్
క్యాలరీమెట్రీ క్లాస్. క్యాలరీమెట్రీ అంటే కేవలం క్యాలరీమెట్రీయే కాకుండా లేటెంట్ హీట్, బాయిలింగ్ పాయింట్ ఇవన్నీ కూడా కలిపి డిస్కస్ చేసేసుకుందాం, రైట్? సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. క్యాలరీమెట్రీ మనకి లెక్చర్ 3 అంటే లెక్చర్ 2 అయిపోయాయి. ఈరోజు జేఈ నో క్లాస్ అమ్మ, బికాజ్ నాకు స్టూడియో దొరకలేదు. సో వెరీ సారీ ఫర్ దాట్. స్టూడియో దొరకంగానే జేఈ క్లాస్ చేసేసుకుందాం. ఈలోగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి, ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలరీమెట్రీ అనేది హీట్ కి సంబంధించింది. సో హీట్ ఎనర్జీ అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాలి. హీట్ ఎనర్జీ, దీనిని మనము క్యూతో సింబలైజ్ చేస్తాం. అండ్ మన అందరికీ తెలుసు కదా, మీ అందరికీ తెలుసు హీట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఓకే? సో మనకి బోల్డ్ అన్ని వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. దానిలో హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే మెకానికల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కలిపి మెకానికల్ ఎనర్జీ అంటాము. స్టూడెంట్ ఆఫ్ కేఆర్డి మ్యామ్ వచ్చాడు, వెరీ గుడ్. సుభాష్. ఎస్థర్, గుడ్ ఈవినింగ్, ఐ రిమెంబర్ యూ. ఎస్థర్ ఎంసెట్ పढ़ना है, వెల్కమ్ టు ద క్లాస్. ఎఫ్ఎఫ్ గేమింగ్, గుడ్ ఈవినింగ్. సుహర్షిత, గుడ్ ఈవినింగ్. ఎస్, క్యూ అనేది హీట్ ఎనర్జీ అమ్మ. హీట్ ఎనర్జీని మనము క్యూతో సింబలైజ్ చేస్తాం. సరే, ఎనర్జీస్ గురించి మాట్లాడితే మనకి రకరకాల ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. మెకానికల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ అని ఇలా రకరకాల వాటర్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ ఉన్నాయి కదా. వాటిలో అన్ని రకాల ఎనర్జీస్లో క్యూ అనేది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో క్యూ అనేది బేసికల్గా ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. బికాస్ ఎనర్జీని ఎక్కడెక్కడైతే వాడతామో అక్కడక్కడ క్యూని కూడా వాడచ్చు. ఇది మనం నోట్ చేయాల్సిందనమాట. ఎనర్జీ ఎక్కడెక్కడ వాడతాము? పవర్ డిఫైన్ చేసేటప్పుడు ఎనర్జీ వాడతామా? వర్క్ చేసినప్పుడు ఎనర్జీగా స్టోర్ అవుతుందని చెప్తామా? ఇదే మనం థర్మోడైనమిక్స్లో కూడా నేర్చుకుంటాం. సో పవర్కి ఎనర్జీ బై టైం అంటే క్యూ బై టైం రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు. ఇంతే. ఇలాంటి సింపుల్ కాన్సెప్ట్స్ తెలుసుకుంటే చాలు, క్యాలరీమెట్రీలో చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. సో ఫస్ట్ థింగ్, హీట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఈ హీట్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? హీట్ ఎనర్జీకి ఫార్ములా ఎలా రాస్తాము అంటే, డెల్టా క్యూ ఎందుకు రాసాము అంటే ఇక్కడ నుంచి థర్మోడైనమిక్స్కి రూట్ వెళ్తూ ఉంటుందమ్మా. క్యాలరీమెట్రీ అనేది థర్మోడైనమిక్స్తో కూడా జాయింట్ అవుతూ ఉంటుంది మనకి. సో అభ్యురెడ్డి, హీట్ వన్ షాట్, అది జేఈలో కదా. ఇక్కడ మనము వన్ షాట్ కాకుండా కొంచెం డీటెయిల్డ్గానే డిస్కస్ చేసుకుంటున్నాము. సరే, మనము ఏదైనా బాడీని హీట్ చేస్తున్నాము అనే పదానికి మీనింగ్ ఏంటి? హీటింగ్ ఏ బాడీ. ఒక బాడీని హీట్ చేస్తున్నాను, నేను ఒక వెజల్లో వాటర్ తీసుకుని దాన్ని హీట్ చేస్తున్నాను అంటే ఏంటి? ఆ వాటర్కి నువ్వు క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని సప్లై చేస్తున్నావు. అలాగే ఒక బాడీని కూల్ చేస్తున్నాము. ప్రేమ్ కుమార్, గుడ్ ఈవినింగ్, ఐ హ్యావ్ సీన్ యువర్ మెసేజ్. సో మనము ఒక బాడీని కూల్ చేస్తున్నాము అంటే ఏంటంటే ఆ బాడీలోంచి డెల్టా క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ రిమూవ్ చేస్తున్నాము. ఈ బేసిక్ కాన్సెప్ట్ మనకి మైండ్లో ఉండాలి. హీటింగ్ ఏ బాడీ అనే పదానికి మీనింగ్ ఏంటి? కూలింగ్ ఏ బాడీ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా తెలుసుకోండి. హీటింగ్ ఏ బాడీ అంటే ఒక బాడీకి మీరు హీట్ ఎనర్జీని సప్లై చేస్తున్నారు. కూలింగ్ ఏ బాడీ అంటే ఏంటి? ఒక బాడీలో నుంచి మీరు హీట్ ఎనర్జీని రిమూవ్ చేస్తున్నారు. ఓకే, సో హీట్ ఎనర్జీని రిమూవ్ చేయాలన్నా సప్లై చేయాలి అన్నా కొంత అమౌంట్ ఆఫ్ హీట్ కదా, ఆ అమౌంట్ ఆఫ్ హీట్నే డెల్టా క్యూ అంటాం. సో ఇక్కడ డెల్టా క్యూ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ గివెన్ టు అ సిస్టమ్, గివెన్ టు ఏ సిస్టమ్. సిస్టమ్ అనే పదానికి మీనింగ్ గ్యాస్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, సాలిడ్ అవ్వచ్చు. ఏదో ఒక బాడీకి మనం హీట్ ఇస్తాం కదా, దానిని మనం సిస్టమ్ అంటాం. అలాగే ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ఏ సిస్టమ్, రిమూవ్డ్ ఫ్రమ్ ఏ సిస్టమ్. ఒక సిస్టంలో నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రిమూవ్ చేసేసావు, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసావు, దీనిని మనము డెల్టా క్యూతో సింబలైజ్ చేస్తాము. సో అమౌంట్ ఆఫ్ హీట్ గివెన్ టు అ సిస్టమ్ అంటే ఈ ప్రాసెస్నే మనము హీటింగ్ ఏ బాడీ అంటాం. ఓకే, హీటింగ్ ఏ సిస్టమ్ అన్నా హీటింగ్ ఏ బాడీ అన్నా ఒకటే. రిమూవింగ్ అంటే ఏంటి అంటే కూలింగ్ ఏ బాడీ. ఒక బాడీని
కూల్ చేయడము అంటే దానిలో నుంచి హీట్ రిమూవ్ చేయడము, ఒక బాడీని హీట్ చేయడము అంటే దానికి హీట్ సప్లై చేయడము, రైట్? సో హీట్ సప్లై చేయడము, హీట్ రిమూవ్ చేయడము, హీటింగ్, కూలింగ్. సో రెండిట్లోనూ ఒక క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ ని మనం వాడుతున్నాము. సో ఆ క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ కి ఫార్ములా ఏం రాస్తాము అంటే ఇక్కడ మనకి ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ నువ్వు ఏదైతే అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తున్నావో అది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ద అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ ద బాడీ. అంతే కదా? ఇప్పుడు మనం చిన్న వెజల్లో ఇంత వాటర్ పెట్టాము అనుకోండి, ఇంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తే వాటర్ త్వరగా వేడెక్కిపోతుంది. అదే మనం ఒక డ్రమ్ ఆఫ్ వాటర్ తీసుకుని ఇంతే అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసాము అనుకోండి, ఆ డ్రమ్ వాటర్ వేడెక్కిపోతుందా? కాదు కదా. డ్రమ్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది అంటే ఆ డ్రమ్కి అంత వాటర్కి సరిపడా లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇవ్వాలి. సో మోర్ మాస్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇవ్వాలి. మీరు చూసే ఉంటారు, ఇంట్లో మనం వంట చేసేటప్పుడు చిన్న బర్నర్తో కొంచెం అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తాం. అదే పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో పెద్ద పెద్ద గిన్నెల్లో మనకి వంట చేస్తూ ఉంటారు, అప్పుడు ఫ్లేమ్ ఎంత ఉంటుంది? అదే చిన్న సైజు బర్నర్ పెడితే బిర్యానీ తయారవుద్దా? అవ్వదు. పెద్ద సైజు ఫ్లేమ్ కావాలి. సో మోర్ మాస్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ హ్యాస్ టు బి సప్లైడ్. సో ఇక్కడ డెల్టా క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ అనేది ఒకటి అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే ఈ డెల్టా క్యూ ఈజ్ ఆల్సో ప్రపోర్షనల్ టు డెల్టా తీటా, చేంజ్ ఇన్ టెంపరేచర్. నేను బాగా ఎక్కువ వేడి చేయాలి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఇవ్వాలి, తక్కువ వేడి చేయాలి, తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఇవ్వాలి. ఇవన్నీ జనరల్ అబ్జర్వేషన్స్. సో ఇప్పుడు ఈ రెండింటినీ కలిపితే కెన్ ఐ రైట్ డెల్టా క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎం ఇంటూ డెల్టా తీటా. మనం ఎప్పుడు కూడా అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ ప్రపోర్షనాలిటీ తీసేస్తే విన్ని, హలో ఇక్కడికి వచ్చావా? వెరీ గుడ్. ఎస్ అమ్మ, క్వశ్చన్స్ చెప్తాను. బోల్డ్ అని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. నాతో పాటు ఈ రోజు మీరు కూర్చుని ప్రాక్టీస్ చేస్తే ఎంసెట్కి కెలోరీమెట్రీ అయిపోయినట్లే. ఇంకా మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అనమాట ఈ రోజు, రైట్? బానోత్ రవీంద్ర రాణి, 5 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇన్ ఫిజిక్స్, 10 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇన్ ఫిజిక్స్ ఫర్ జేఈ ఆల్రెడీ చెప్పేశాను, వేదాంత్ ఛానల్లో ఉంది, ఒక్కసారి చూసుకోండి. సో మనము డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు, నేను ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు రాయాలి అంటే ఒక వాట్ హ్యాపెన్ టు యువర్ ఫ్యామిలీ, సంథింగ్ హ్యాపెన్ నాన్న, ఎందుకు నేను షేర్ చెయ్యను పబ్లిక్లో యూజువల్గా, బట్ ఎస్ నౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెల్, అలా సర్దుకుంటున్నాయి కాబట్టి ఇట్స్ ఓకే. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈ క్లాస్లో ఉంటుందా? ఈ క్లాస్లో ఉండదమ్మా. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఎప్పుడు చెప్పుకోవాలి? కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్, అప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చెప్పుకోవాలి. ఈ రోజు క్లాస్లో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఉండదు. ఓకే, సో డెల్టా క్యూ ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెడితే ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇక్కడ ఆ కాన్స్టెంట్ని ఎస్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో యూజువల్గా దీనిని మనము డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా తీటా, ఎంఎస్ డెల్టా తీటా, ద వెరీ ఫేమస్ ఫార్ములా. ఈ రోజు లెసన్ మొత్తంలో కూడా మనం ఈ ఒక్క ఫార్ములానే తిప్పి వాడతామన్నమాట. డెల్టా క్యూ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ టు ద సిస్టమ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిస్టమ్. ఎం అంటే ఏంటి? మాస్ ఆఫ్ ద బాడీ, మీరు ఏదైతే తీసుకున్నారో వాటర్, సాలిడ్, లిక్విడ్ ఏదైతే అది. ఎస్ అంటే ఏంటి? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఎస్ యొక్క పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎస్? ఏమంటారు ఇక్కడ? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. మనం అలవాటు కొద్దీ ఎస్ అని రాస్తాం కానీ యూజువల్గా థర్మోడైనమిక్స్లోకి వెళ్ళేటప్పటికి ఇదే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని సితో సింబలైజ్ చేస్తాం. సో మీరు ఎస్ వాడినా సి వాడినా దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. సింబల్ ఫర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మీరు ఎస్ వాడచ్చు, సి వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా థర్మోడైనమిక్స్లోకి వెళ్ళేసరికి మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, అలాగే గ్రామ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. కానీ ఇక్కడ అవసరం లేదు. ఫార్ములా డీటెయిల్స్ రాయాలా? ఫార్ములా డీటెయిల్స్ రాయాలి అంటే డెల్టా క్యూ ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్, అది సప్లైడ్ అవ్వచ్చు, రిమూవ్డ్ అవ్వచ్చు. ఎస్ ఏంటి? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. అలాగే ఇంకేమున్నాయి? ఎం మాస్ ఆఫ్ ద బాడీ అండ్ డెల్టా తీటా చేంజ్ ఇన్ టెంపరేచర్. డెల్టా తీటాని ఎలా రాయొచ్చు?
ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనీషియల్ టెంపరేచర్. డెల్టా తీటా ఎప్పుడు కూడా ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనీషియల్ టెంపరేచర్. 24కి అప్లై. అరే ఎవరో మెసేజ్ పెడుతున్నారు 24కి, అది పైకి వెళ్ళిపోతుంది. ఓ రవలి లేట్గా వచ్చావా? పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు, కొంచెం అయింది, ఎక్కువ అవ్వలేదు. ఎవరో అప్లికేషన్ ఫామ్ గురించి పెడుతున్నారమ్మా, నాకు మళ్ళీ ఒక్కసారి పెట్టండి, బికాజ్ నాకు కనిపించట్లేదు, స్క్రోల్లో పైకి వెళ్ళిపోయింది. 2024 అప్లికేషన్ ఫామ్. ఓకే, జేఈ మెయిన్ కైనమెటిక్స్ ఎప్పుడు కంటిన్యూ చేస్తారు? దీని తర్వాత కంటిన్యూ చేద్దామమ్మా. కంప్లీట్ అయింది. నేను జేఈ మెయిన్కి అప్లై చేయకూడదు. మణికంఠ 2018లో కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు నాట్ ఎలిజిబుల్, 2024కి నాట్ ఎలిజిబుల్. ఆకాష్ గుడ్ ఈవినింగ్. 2024లో ఎగ్జామ్ రాయాలి అంటే 2022, 2023, 2024లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే 24లో మెయిన్స్ ఎగ్జామ్ రాయగలరు, క్వాలిఫైడ్ అనమాట. ఓకే, సో ఇది బేసిక్ ఫార్ములా అమ్మ. డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా తీటా బట్టి కొట్టేసేయండి. ఓకే, ఇక్కడ నుంచి మనం నెమ్మదిగా కెలోరీమెట్రీలోకి ఎంటర్ అవుతున్నాము. ఓకే, నెమ్మదిగా కెలోరీమెట్రీలోకి ఎంటర్ అవుతున్నాం. కెలోరీమెట్రీ అనే పదానికి మీనింగ్ ఏంటి? క్యాలోరీ అంటే హీట్ మెజర్మెంట్. హీట్ ఎనర్జీ గురించి చెప్పుకున్నాం కానీ దాని ఎస్ఐ యూనిట్ గురించి చెప్పుకోలేదు. ఒకసారి అది కూడా చెప్పేస్తాను. ఇక్కడ ఇదొకటి, ఇది డాన్స్ వేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో హీట్ డెల్టా క్యూని హీట్ ఎనర్జీ అనుకున్నాం కదా. ఈ హీట్ ఎనర్జీకి ఒక్కసారి ఎస్ఐ యూనిట్స్ కూడా చెప్పేస్తాను, చాలా ఇంపార్టెంట్. ఈ స్టూడియో ఇష్యూస్ అయ్యేదాకా ఇది ఇలా ఏడిపిస్తూనే ఉంటుంది అనమాట. ఒక్క నిమిషం గైస్, ఇది నాతో డాన్స్ ఆడుకుంటుంది. వామ్మో, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. హీట్ ఎనర్జీకి ఎస్ఐ యూనిట్ ఏంటి? నేను ఇందాకనే చెప్పాను. ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అయితే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఏంటి, వేరే ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అయినా బేసికల్గా ఎనర్జీ, రైట్? సో ఎనర్జీకి ఎస్ఐ యూనిట్ ఏముంటుంది? ఎనర్జీకి ఎస్ఐ యూనిట్ ఏముంటుంది అంటే ఎనర్జీకి ఎస్ఐ యూనిట్ జౌల్స్ అమ్మ. జౌల్స్. నేను క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేశాను, ఏమనుకోకండి. దీని సింబల్ క్యాపిటల్ లెటర్ జే, యాక్చువల్గా స్మాల్ లెటర్తో రాయాలి. మరి సిజిఎస్ యూనిట్ ఏంటి అంటే కెలోరీ. యాక్చువల్గా కెలోరీ సిజిఎస్ యూనిట్ కూడా కాదు, అదొక యూనిట్ వాడతాం అనమాట. సో కెలోరీ అనేది అనదర్ యూనిట్ బాగా ఎక్కువగా వాడతాము. సో ఇప్పుడు కెలోరీకి జౌల్స్కి కన్వర్షన్ తెలియాలి కదా మనకి. కెలోరీకి జౌల్స్కి కన్వర్షన్ తెలియాలి. ఓకే, వెంకటరమణమూర్తి తప్పకుండా. సో కెలోరీకి దీనికి కన్వర్షన్ తెలుసా తెలీదా మీకు? జౌల్కి కెలోరీకి కన్వర్షన్. 1 calorie is equal to 4.186 joules. 1 calorie is equal to 4.186 joules. ఇది బాగా ఇంపార్టెంట్ అమ్మా, బికాజ్ మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువ మంది కెలోరీమెట్రీలో ప్రాబ్లమ్స్ పోతాయి. ఎక్కడ అంటే ఖచ్చితంగా కెలోరీ జౌల్స్ చూసుకోకపోవడం వలన మనకి ఇలా జరుగుతుంది. మణికంఠ ఓపెన్ ఇంటర్ చేసి నెక్స్ట్ ఇయర్ అప్లై చేయొచ్చా మ్యామ్? ఏదైనా 3 years అమ్మా. విదిన్ 3 years నువ్వు క్వాలిఫై అయిన విదిన్ 3 yearsలో నువ్వు జాయిన్ అవ్వాలి. ఎస్, ఈ 4.186నే మనం అప్రాక్సిమేట్గా 4.2 జౌల్స్ కూడా తీసుకోవచ్చు. 1 calorie is equal to 4.2 జౌల్స్ కూడా తీసుకోవచ్చు అప్రాక్సిమేట్గా. ప్రాబ్లంలో క్యాన్సిలేషన్ని బట్టి మనం 4.2 జౌల్స్ కూడా తీసుకోవచ్చు. ఎస్ గైస్, కరెక్ట్. సో ఈ కన్వర్షన్ బాగా చూసుకోవాలమ్మా. సో కెలోరీ ఎలాగో నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు కెలోరీమెట్రీలోకి ఎంటర్ అయిపోతున్నాము. కెలోరీమెట్రీలో మెయిన్గా ఏంటి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీ. ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీ. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీ. ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీ ఏం చెప్తుంది? ఇచ్చి పుచ్చుకునే విధానం అనమాట. సో నువ్వెంత తీసుకున్నావు నాకెంత వచ్చింది, ఇలాంటిదే. సో ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీ ఏం చెప్తుంది అంటే బేసికల్గా ఇది తెలియాలి. హీట్ లాస్ట్ బై హాట్ బాడీ. హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ. బేసిక్ అమ్మ, అంతే. Heat lost by hot body is equal to heat gained by cold body.
heat lost by hot body is equal to heat gained by cold body is the ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ. సో క్యాలరీమెట్రీలో ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో హాట్ బాడీ ఏంటి, కోల్డ్ బాడీ ఏంటి ఐడెంటిఫై చేయడం రావాలి. హాట్ బాడీ సెపరేట్గా రాసుకుంటాము, కోల్డ్ బాడీ సెపరేట్గా రాసుకుంటాము. ఓకే, సో హాట్ బాడీకి అయితే ప్రాబ్లంలో ఒకటే హాట్ బాడీ ఉండొచ్చా అంటే అవసరం లేదు. 2 హాట్ బాడీలు ఉండొచ్చు, 2 కోల్డ్ బాడీలు ఉండొచ్చు. అప్పుడు ఆ 2 హాట్ బాడీల యొక్క టోటల్ ఎనర్జీ ఇక్కడ రాసుకుంటారు, 2 కోల్డ్ బాడీల యొక్క టోటల్ ఎనర్జీ ఇక్కడ రాసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ అనేది క్యూ కదా, సో దీనిని ఎలా రాస్తాం? హీట్ లాస్ట్ బై హాట్ బాడీ అంటే డెల్టా క్యూ ఆఫ్ హాట్ బాడీ ఇజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ ఆఫ్ కోల్డ్ బాడీ. డెల్టా క్యూ ఆఫ్ హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ ఆఫ్ కోల్డ్ బాడీ. ఈ డెల్టా క్యూ ప్లేస్లో ఏం రాయాలి? ఎంఎస్ డెల్టా తీటా. సో మాస్ ఆఫ్ హాట్ బాడీ, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ హాట్ బాడీ, డెల్టా తీటా ఆఫ్ హాట్ బాడీ. ఇటువైపు మాస్ ఆఫ్ కోల్డ్ బాడీ, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కోల్డ్ బాడీ, టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ బాడీ, ఖేల్ ఖతం. అయితే ఇక్కడ కండిషన్స్ అప్లై. కేవలం ఎంఎస్ డెల్టా తీటానా అంటే కాదు, ఇంకొకటి కూడా వస్తుంది మనకి. బట్ దానికి వెళ్లే ముందు ఒకసారి ఫార్ములాని ఎలా రాయాలి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓకే, మనకి హాట్ బాడీ ఉంటుంది, కోల్డ్ బాడీ కూడా ఉంటుంది. ప్రాబ్లంలో ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. హాట్ బాడీ అనేది హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది, కోల్డ్ బాడీ అనేది లోవర్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. లెట్ us కన్సిడర్ MH అనేది మాస్ ఆఫ్ హాట్ బాడీ అనుకుందాము. అలాగే SH అనేది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ హాట్ బాడీ. ఇక్కడ MC అనేది మాస్ ఆఫ్ కోల్డ్ బాడీ, SC అనేది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కోల్డ్ బాడీ అనుకుందాం. ఇనీషియల్గా హాట్ బాడీ అనేది θ1 టెంపరేచర్ దగ్గర ఉంది అనుకుందాము. ఇనీషియల్గా కోల్డ్ బాడీ అనేది θ2 టెంపరేచర్ దగ్గర ఉంది అనుకుందాం. θ1 ఏంటి? ఇనీషియల్, చాలా క్లియర్గా వినండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ హాట్ బాడీ, ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ హాట్ బాడీ. θ2 అంటే ఏంటి? ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ బాడీ, ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ బాడీ. ఇది ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ హాట్ బాడీ, ఇది ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ బాడీ. ఇప్పుడు హాట్ బాడీని కోల్డ్ బాడీని మిక్స్ చేశారు. ఆఫ్టర్ మిక్సింగ్ హాట్ అండ్ కోల్డ్ బాడీ. ఇప్పుడు కోల్డ్ బాడీని హాట్ బాడీని మిక్స్ చేసేసారు, ఒక బౌల్లో మిక్స్ చేసేసారు. మిక్స్ చేసినప్పుడు ఆ మిక్స్చర్ టెంపరేచర్ వేరే ఉంటుంది కదా. నేను మీకు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి చెప్తాను, చూడండి. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన దగ్గర ఒక బీకర్ ఉంది, ఆ బీకర్లో వాటర్ ఉంది. ఓకే, లెట్ us టేక్ నా వాటర్ కోల్డ్ బాడీ అనుకుందాం. వాటర్ కోల్డ్ బాడీ, వాటర్ అనేది కోల్డ్ బాడీ. ఎక్కడుంది? ఏ టెంపరేచర్ దగ్గర ఉంది? ఇనీషియల్గా వాటర్ అనేది ఒక 30 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది అనుకోండి. దీని లోపల నేను బాగా హాట్గా ఉన్న, బాగా వేడి చేసిన ఒక ఐరన్ పీస్, ఐరన్ బాల్ అనుకుందాం. బాగా వేడిగా ఉన్న ఒక ఐరన్ బాల్. ఈ ఐరన్ బాల్ అనేది ఇప్పుడు ఎలా యాక్ట్ అవుతుంది? నాకు హాట్ బాడీ లాగా యాక్ట్ అవుతుంది కదా. ఈ ఐరన్ బాల్ అనేది 90 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది అనుకుందాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ ఐరన్ బాల్ని ఈ వాటర్లో వేసి బాగా మిక్స్ చేసేసాను. ఈ ఐరన్ బాల్ని తీసుకొచ్చి వాటర్లో వేసి బాగా మిక్స్ చేస్తాను. మిక్స్ చేసినప్పుడు ఏం జరుగుతుంది మనకి బాగా తెలుసు. హాట్ బాడీని కోల్డ్ బాడీని కాంటాక్ట్లో పెట్టినప్పుడు హీట్ ఆల్వేస్ గోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. హీట్ ఎప్పుడు కూడా హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, రైట్? కళ్యాణి 7 days ఛాలెంజ్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఒకటి, నాకు కొంచెం ఇంట్లో పర్సనల్ ప్రాబ్లం రావడం వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను. సో నిన్న నేను న్యూక్లియై చెప్పడం జరిగింది. ఈరోజు స్టూడియో ఇష్యూ అమ్మ, కేవలం స్టూడియో ఇష్యూ. లేదు ఒక సిస్టంలో ల్యాప్టాప్ నుంచి చెప్పేయమంటే నేను చెప్పగలను,
కళ్యాణి ల్యాప్టాప్లో నుంచి క్లాస్ చెప్పేసేయండి మేడం పర్లేదు అంటే నేను చెప్పేస్తాను, కానీ అది ఎఫెక్టివ్గా ఉండదు. సో నేను స్టూడియో కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక్క డే నాకు టైం ఇవ్వండి. ఫ్రైడే నుంచి స్టూడియో ప్రాబ్లం అని నేను అన్నానంటే నన్ను అడగండి. ఓకే, సో ఖచ్చితంగా స్టూడియో ప్రాబ్లమ్స్ అమ్మ దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. బట్ జేఈ వాళ్ళకి ఎలాంటి లోటు రానివ్వను. త్వరలోనే జేఈ వాళ్ళకి నేను రివిజన్ 1 షాట్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. మోడర్న్ ఫిజిక్స్ అవ్వడం ఏంటి, ఆసిలేషన్స్ దగ్గర నుంచి 1 షాట్ జరుగుతుంది. జేఈ వాళ్ళు కంగారు పడకండి. ఐ నో మీకు స్ట్రెస్ ఉంటుందని, బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఐఎమ్ దేర్ ఫర్ యూ. హీట్ ఆఫ్ సబ్స్టాన్స్ డిపెండ్స్ అపాన్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఎస్ అమ్మా, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ఝాన్సీ రాజ్పుత్, వా పేరు సూపర్గా ఉంది. ఝాన్సీ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది ఖచ్చితంగా బాడీ నేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో బాడీ నేచర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి అందుకే ఎంసెట్ ఫోడ్నా హే స్టూడియో కోసం పోరాడి గెలిచి స్టూడియోలు తీసుకుని మరీ చెప్తున్నాను మీకోసం. నాకు ఒక్క డే టైం ఇవ్వండి. ఫ్రైడే నుంచి స్టూడియో ప్రాబ్లం అని కూడా చెప్పను నేను. ఓకే, సో ఓకే, ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసి కలిపేసామమ్మా. హీట్ ఏమవుతుంది, ఈ హాట్ బాడీ నుంచి వాటర్ అనే కోల్డ్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా కొంచెం సేపు అయిన తర్వాత దీనినే మనం మిక్స్చర్ అంటాం. ఇది మొత్తం కలిసిపోయింది కదా, దీనినే మనము మిక్స్చర్ అంటామమ్మా. ఈ మొత్తాన్ని మనం ఏమంటామమ్మా, మిక్స్చర్ అంటాం. హాట్ బాడీ కోల్డ్ బాడీ కలిసిపోయాయి కాబట్టి దీన్ని మిక్స్చర్ అంటాం. ఇప్పుడు వాటర్ ఇందాక కలపక ముందు వాటర్ 30 డిగ్రీస్ దగ్గర ఉంది, ఇదేమో 90 డిగ్రీస్ దగ్గర ఉంది. మొత్తం కలిపేసిన తర్వాత మిక్స్చర్ టెంపరేచర్ 30 డిగ్రీస్ దగ్గర ఉంటుందా, 90 డిగ్రీస్ దగ్గర ఉంటుందా? కాదు, రెండిటికి మధ్యలో ఏదో ఒక టెంపరేచర్ దగ్గర ఉంటుంది. ఆ మిక్స్చర్ యొక్క టెంపరేచర్ ని తీటా మిక్స్ అనుకుందాం. మిక్స్చర్ యొక్క టెంపరేచర్ మారిపోతుంది కదా, వాటర్ టెంపరేచర్ పెరుగుతుంది, బాల్ ఏమో ఐరన్ బాల్ ఏమో టెంపరేచర్ ని కోల్పోతుంది. ఇప్పుడు ఎస్ కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది సుహర్షిత. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనము ఈ తీటా మిక్స్ ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ తీటా మిక్స్ అనేది హాట్ బాడీ టెంపరేచర్ కంటే తక్కువ ఉంటుంది, కోల్డ్ బాడీ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్. చాలా సార్లు థియరీ బిట్ అడిగారు, చూడండి నోట్ చేసుకోండి. తీటా మిక్స్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ బాడీ. తీటా మిక్స్ అనేది ఎప్పుడూ కూడా కోల్డ్ బాడీ ఇనీషియల్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటుంది, అలాగే లెస్ దాన్ ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ హాట్ బాడీ. ఖచ్చితంగా తీటా మిక్స్ అనేది 30 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది, 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. సో మనము ఇప్పుడు ఫార్ములా రాసేటప్పుడు ఎలా రాయాలి చూసుకోండి. మనకి అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ calorimetry ఇలా రాసేస్తాను. హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ, రైట్? సో హాట్ బాడీకి రాద్దాం. మాస్ ఆఫ్ హాట్ బాడీ mH, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ హాట్ బాడీ SH. అయితే దీనికి డెల్టా తీటా ఎలా రాయాలి? దీని ఇనీషియల్ టెంపరేచర్ ఎక్కువ, తీటా మిక్స్ తక్కువ కాబట్టి దీని ఇనీషియల్ టెంపరేచర్ తీటా 1 అనుకున్నామా, మైనస్ తీటా మిక్స్ is equal to mass of cold body, specific heat of cold body, temperature difference. తీటా మిక్స్ దీనికంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి తీటా మిక్స్ మైనస్ తీటా 2 రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఖచ్చితంగా ఇలా రాయడం రావాలి. హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ. అయితే ఇక్కడితో క్యాలరీమెట్రీ, ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ అయిపోయిందా మేడం, ఇంకా మనం ప్రాబ్లమ్స్ చేసేయచ్చా అంటే కాదు. కహానీ మే ట్విస్ట్ హై. సో ఆ ట్విస్ట్ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పటిదాకా మనము హాట్ బాడీని కోల్డ్ బాడీని కలిపినప్పుడు ఇప్పటిదాకా మనము ఎస్ ఇక్షు హై వోల్టేజ్ సిరీస్లో చేసినవి మళ్ళీ చెప్తున్నాను, బికాస్
థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ హై వోల్టేజ్ సిరీస్లో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను కదా, సో హై వోల్టేజ్ సిరీస్లో చెప్పినవి. కైనమెటిక్స్ హై వోల్టేజ్ సిరీస్లో చెప్పేశాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను కదా. సో డోంట్ వరీ ఇష్యూ, ఆల్ విల్ బీ కవర్డ్. ఎంసెట్ కోచింగ్ వేరే ఉంటుంది, జేఈ కోచింగ్ వేరే ఉంటుంది, డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, సో ఒకసారి వినండి. మనము హాట్ బాడీని కోల్డ్ బాడీని కలిపాము, మిక్స్చర్ తయారైంది అని మాట్లాడుకున్నాం. కానీ హాట్ బాడీని కోల్డ్ బాడీని మిక్స్ చేసినప్పుడు, హాట్ బాడీని కోల్డ్ బాడీని మిక్స్ చేసినప్పుడు ఎక్కడైనా స్టేట్ చేంజ్ జరిగింది అని మాట్లాడుకున్నామా? స్టేట్ చేంజ్ అంటే ఏంటి? ఏపీ నుంచి టీఎస్కి వెళ్ళడం, టీఎస్ నుంచి బీహార్కి వెళ్ళడం, అక్కడి నుంచి మధ్యప్రదేశ్కి వెళ్ళడం కాదు. జోక్ దరిద్రంగా ఉంటే నవ్వద్దు, బట్ తిట్టుకోకండి. సో స్టేట్ చేంజ్ అంటే మనకి అకార్డింగ్ టు సైన్స్ బాడీస్ అనేవి 3 స్టేట్స్లో ఉంటాయి, సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ స్టేట్. సో ఈ స్టేట్ చేంజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంసెట్ పోడ్నా హే, ట్విస్ట్ ఏంటి ఇప్పుడు రివీల్ చేస్తున్నాను. స్టేట్ చేంజ్ అనేది జరుగుతుంది. సో ఈ స్టేట్ చేంజ్ ఏంటి దాని గురించి కొంత డిస్కస్ చేసుకుందాం. స్టేట్ చేంజ్, స్టేట్ చేంజ్ అనే పదానికి ఇక్కడ నేను మీనింగ్ ఏం చెప్తున్నాను అంటే, ఒక బాడీ, సాలిడ్ బాడీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్, లిక్విడ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్యాస్. అలాగే రివర్స్ ప్రాసెస్ లో గ్యాస్ ని లిక్విడ్ లాగా మార్చొచ్చు, లిక్విడ్ ని సాలిడ్ లాగా మార్చొచ్చు. సో ఆన్ హీటింగ్, బాగా హీట్ చేసినప్పుడు సాలిడ్ లిక్విడ్ లాగా మారుతుంది, లిక్విడ్ గ్యాస్ లాగా మారుతుంది. సాలిడ్ లిక్విడ్ లాగా మారడాన్ని ఏమంటాము? మెల్టింగ్. ఓకే, లిక్విడ్ గ్యాస్ లాగా మారడాన్ని ఏమంటాము? వేపరైజేషన్. ఇవన్నీ చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నారు, మేబీ కోవిడ్లో కొట్టుకుపోవచ్చు, బట్ ఎస్ ఇదైతే నిజం, నేర్చుకోవాలి. అలాగే గ్యాస్ ని లిక్విడ్ లాగా మార్చడాన్ని ఏమంటాము? కండెన్సేషన్. అలాగే లిక్విడ్ ని సాలిడ్ లాగా మార్చడాన్ని ఏమంటాము? ఫ్రీజింగ్. వెరీ సింపుల్. సో ఎల్లో కలర్ లైన్, లిక్విడ్ సాలిడ్ ని లిక్విడ్ లాగా మార్చాలి అంటే హీట్ చేయాలి, లిక్విడ్ ని గ్యాస్ లాగా మార్చాలి అంటే హీట్ చేయాలి. సో అప్పర్ పోర్షన్ హీటింగ్, లోవర్ పోర్షన్ కూలింగ్. గ్యాస్ ని కూల్ చేస్తే లిక్విడ్ లాగా మారుతుంది, లిక్విడ్ ని కూల్ చేస్తే సాలిడ్ లాగా మారుతుంది. ఈ పేర్లన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కదా. 25 బిచ్చగాడు, డిలీటెడ్ టాపిక్స్ 25 కూడా డిలీటెడే, 25 కి కూడా డిలీటెడే. సేమ్ 24 సిలబస్ 25 లో కూడా ఉంటుంది. ఎస్ అమ్మా, ఆర్ బాయిలింగ్, కరెక్ట్. వేపరైజేషన్ ఆర్ బాయిలింగ్ అని కూడా అనొచ్చు, కరెక్ట్. బాయిలింగ్ ఆర్ వేపరైజేషన్, రైట్. బాయిలింగ్ ఆర్ వేపరైజేషన్, బాయిలింగ్ అనొచ్చు, వేపరైజేషన్ అనొచ్చు. సో పైనది హీటింగ్ ప్రాసెస్, కిందది కూలింగ్ ప్రాసెస్. సో ఇందులో మనకి ఇప్పుడు చూస్తే సాలిడ్ నుంచి లిక్విడ్ కి మారిపోయింది అంటే స్టేట్ చేంజ్ జరిగిపోయింది, లిక్విడ్ నుంచి గ్యాస్ కి మారిపోయింది అంటే స్టేట్ చేంజ్ జరిగింది. మరి స్టేట్ చేంజ్ జరగడానికి కూడా నువ్వు హీట్ సప్లై చేయాలా వద్దా? ఎస్, హీట్ సప్లై చేయాలి. అయితే ఇక్కడ సైంటిస్టులు ఒక కొత్త విషయం కనుక్కున్నారు. అదేంటి అంటే నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్తాను చూడండి. ఇదంతా మీరు చిన్నప్పుడు చిన్న క్లాసుల్లో నేర్చుకున్నదే. ఆఫ్టర్ ఆల్ ఇంతేనా అనుకుంటారనమాట. సో ఇలా మనము ఒక బీకర్ ఉంది, ఈ బీకర్ లో నేను ఐస్ పీసెస్ తీసుకున్నాను. ఇదేంటిది? ఐస్. ఎక్కడుంది? సమ్ -10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను ఈ ఐస్ ని హీట్ చేయడం స్టార్ట్ చేశాను. హీటింగ్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ హీటింగ్ అంటే ఏంటమ్మా? హీట్ సప్లై చేయడము అంటే ఇక్కడి నుంచి ఐస్ కి క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ ని నేను సప్లై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనిని ఇంకొంచెం అబ్జర్వ్ చేయడానికి నేనేం చేస్తానంటే దీని లోపల ఒక థర్మోమీటర్ ని ఇంట్రడ్యూస్ చేశాను. దీని లోపల ఒక థర్మోమీటర్ని ఇంట్రడ్యూస్ చేశాను. సో ఆబ్వియస్ గా నువ్వు ఇక్కడ హీట్ సప్లై చేస్తున్నప్పుడు ఐస్ కరగడం మొదలు పెడుతుందా లేదా? ఎవరైనా చెప్తారా? ఐస్ కరగడం మొదలు పెడుతుందా లేదా? ఐస్ -10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది, నేను హీట్ సప్లై చేస్తున్నాను, వెంటనే ఐస్ కరగడం మొదలు పెడుతుందా లేదా? ఎవరైనా చెప్పగలరా? కృష్ణ 021 ఏం తెలుసు? ఎస్, సబ్లిమేషన్ కూడా ఉంది మధ్యలో. ఎస్, సాలిడ్ నుంచి డైరెక్ట్ గా గ్యాస్ కి ఎస్, ఇక్కడ కూడా ఉంది. సాలిడ్ నుంచి డైరెక్ట్ గా గ్యాస్ ని సబ్లిమేషన్ అంటారు, కరెక్ట్. సబ్లిమేషన్. నాకంటే మీకు బోల్డ్ తెలుసు.
ఎన్సెప్ట్ फोड़ना है ఎంసెట్ फोड़ना है ఐస్ -10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉందమ్మా, హీట్ సప్లై చేశాను, తక్కువ మన ఐస్ మెల్ట్ అయిపోతుందా? మెల్ట్ అవ్వదు. ఐస్ ఎక్కడ మెల్ట్ అవుతుంది? 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర. ఐస్ -10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. ఐస్ మెల్ట్ అవ్వాలి అంటే దాని మెల్టింగ్ పాయింట్కి రీచ్ అవ్వాలి. సో ఇక్కడ సైంటిస్టులు ఏం అబ్జర్వ్ చేశారంటే, మీరు హీట్ సప్లై చేస్తున్నప్పుడు -10, -9, -8 టెంపరేచర్ పెరుగుతుంది. -10 కన్నా -8 ఎక్కువ, ఇది మీకు తెలుసు కదా. సో ఇక్కడ నుంచి ఇలా మనకి రైజ్ అవుతుంది. ఎంతవరకు రైజ్ అవుతుంది అంటే 0 డిగ్రీ సెల్సియస్ వచ్చేంత వరకు టెంపరేచర్ రైజ్ అయింది. దీనికి మనము ఒక గ్రాఫ్ కూడా ప్లాట్ చేయొచ్చు. సో ఒక గ్రాఫ్ని కూడా నేను ప్యారలల్గా ప్లాట్ చేసేస్తాను. సో ఇది -10 గా తీసుకుందాం. ఈ లైన్ ఏంటి అంటే -10 డిగ్రీ సెల్సియస్గా తీసుకున్నాను. -10 డిగ్రీ సెల్సియస్ నుంచి 0 డిగ్రీ సెల్సియస్ వచ్చేంత వరకు గ్రాఫ్లో ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఇలా గ్రాఫ్ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గరకు వచ్చిన తర్వాత సైంటిస్టులు ఏం అబ్జర్వ్ చేశారంటే, ఆ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఐస్ స్టార్టెడ్ మెల్టింగ్. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఐస్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ ఆ మెల్ట్ అయ్యే ప్రాసెస్లో మీరు హీట్ సప్లై చేస్తూనే ఉన్నారు, కింద నుంచి హీట్ సప్లై చేస్తూనే ఉన్నారు. కానీ ఐస్ మెల్ట్ అవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక్కడ థర్మోమీటర్లో రైజ్ ఇన్ టెంపరేచర్ లేదు, థర్మోమీటర్లో టెంపరేచర్ రైజ్ అవ్వలేదు. హీట్ సప్లై చేస్తూనే ఉన్నారు. ఇక్కడ క్యూ అమౌంట్ ఆఫ్ హీట్, ఇక్కడ డెల్టా తీటా ఆర్ తీటా తీసుకుందాం టెంపరేచర్. మీరు హీట్ సప్లై చేస్తూనే ఉన్నారు కానీ టెంపరేచర్లో ఎలాంటి రైజ్ లేదు. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర స్టక్ అయిపోయింది. హీట్ పెరుగుతూనే ఉంది చూడండి, మీరు హీట్ సప్లై చేస్తూనే ఉన్నారు, ఐస్ మెల్ట్ అవుతూనే ఉంది కానీ ఇక్కడ రైజ్ అవ్వట్లేదు. 0 డిగ్రీస్ దగ్గర గ్రాఫ్ అలా ఉండిపోయింది. నెక్స్ట్ ఐస్ మొత్తం మెల్ట్ అయిపోయి వాటర్గా మారిపోయింది. ఇప్పుడు ఐస్ మొత్తం మెల్ట్ అయిపోయి వాటర్గా మారిపోయిన తర్వాత నౌ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్, ఇప్పుడు ఏం జరిగింది, మీరు హీట్ ఇస్తూనే ఉన్నారు, ఐస్ వాటర్గా మారిపోయిన తర్వాత దేర్ ఈజ్ అబ్జర్వ్డ్ అగైన్ అ రైజ్ ఇన్ టెంపరేచర్. మళ్ళీ టెంపరేచర్లో రైజ్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగా మళ్ళీ రైజ్ అయింది. ఎక్కడి దాకా రైజ్ అయింది? ఇలా రైజ్ అయింది. ఎక్కడి దాకా? 100 డిగ్రీ సెల్సియస్కు వచ్చిన తర్వాత 100 డిగ్రీ సెల్సియస్కి వచ్చిన తర్వాత గ్రాఫ్ మళ్ళీ ఆగిపోయింది. గ్రాఫ్ మళ్ళీ కాన్స్టెంట్ అయిపోయింది. గ్రాఫ్ మళ్ళీ ఎక్కడ కాన్స్టెంట్ అయ్యింది అంటే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర. 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఏం జరుగుతోంది? బట్ వాంట్ టు అప్లై సెషన్ 2 ఆల్సో హౌ? మళ్ళీ అరవింద్ అదేపు మళ్ళీ లాగిన్ అవ్వు, మళ్ళీ అప్లై చేయి. బట్ ఒకసారి అప్లై చేసిన తర్వాత ఫీజు పే చేసేస్తే మాత్రం కుదరదు. ఏప్రిల్లో అప్లై చేసుకో అరవింద్. మళ్ళీ లాగిన్ అయ్యి ట్రై చెయ్యి, అవ్వకపోతే ఏప్రిల్లో అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 10 టాపిక్స్ ఇనఫ్ ఫర్ ఎన్ఐటి. ఎస్ భాను, 10 టాపిక్స్ ఇనఫ్ ఫర్ ఎన్ఐటి. బట్ ఆ 10 టాపిక్స్లో నుంచి ఏ మాత్రం బిట్ వచ్చినా కూడా పోకూడదు, అంతలా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మొత్తం వాటర్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఏమైంది? వాటర్ వేపర్గా మారడం మొదలుపెట్టింది. సో మీరు ఒకసారి గ్రాఫ్ను అబ్జర్వ్ చేస్తే -10 నుంచి 0 డిగ్రీ సెల్సియస్ వరకు ఎలా ఉంది అంటే ఓన్లీ ఐస్ మాత్రమే ఉంది. ఇక్కడ ఏం జరిగింది? 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఏమైంది? ఐస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్. సో ఇక్కడ ఏం జరిగింది అంటే మెల్టింగ్ అనేది జరిగింది. ఐస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ కదా. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఐస్ మెల్ట్ అయ్యింది. డ్యూరింగ్ మెల్టింగ్ ప్రాసెస్ మీరు హీట్ ఇస్తూనే ఉన్నారు కానీ టెంపరేచర్ పెరగట్లేదు. నార్మల్గా మనం ఒక బాడీని హీట్ చేస్తున్నాము అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ బాడీ టెంపరేచర్ పెరుగుతోంది, ఎస్ వీఆర్ సప్లయింగ్ హీట్ అనే కన్ఫర్మేషన్ ఉంటుంది. మరి నువ్వు ఇచ్చిన హీట్ అంతా ఏమైపోతుంది అంటే ఆ హీట్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ టు కన్వర్ట్ ఐస్ ఇంటూ వాటర్ అన్నమాట. ఎస్తర్, యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్.
ఓకే, సో నువ్వు ఇచ్చిన హీట్ అంతా ఏమైపోతుంది అంటే ఐస్ని వాటర్గా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడిపోయింది. సో అది టెంపరేచర్ దాకా రాలేదు, టెంపరేచర్ రైజ్ చేయడానికి ఆ హీట్ సరిపోలేదు. నువ్వు సప్లై చేసిన హీట్ అంతా కూడా ఐస్ని వాటర్గా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడింది కాబట్టి టెంపరేచర్ రైజ్ జరగలేదు. మళ్ళీ ఈ ప్రాసెస్లో కేవలం వాటర్ మాత్రమే ఉంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం వేపరైజేషన్ స్టార్ట్ అయిపోయింది. వేపరైజేషన్ అంటే ఏంటి? లిక్విడ్ గ్యాస్ గా కన్వర్ట్ అవ్వడము. సో డ్యూరింగ్ లిక్విడ్ గ్యాస్ గా కన్వర్ట్ అయ్యేటప్పుడు, సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ అయ్యేటప్పుడు నువ్వు హీట్ సప్లై చేస్తున్నావు, కానీ ఆ హీట్ కేవలం ఆ సాలిడ్ ని లిక్విడ్ గా, లిక్విడ్ ని గ్యాస్ గా మార్చడానికి మాత్రమే ఉపయోగపడుతోంది, కానీ టెంపరేచర్ రైజ్ చేయడానికి ఉపయోగపడట్లేదు. సో అలాంటి హీట్ని ఏమంటారు? అలాంటి హీట్ని ఏమంటారు అంటే లేటెంట్ హీట్ అంటారు. లేటెంట్, దాగి ఉన్న, నిద్రాణంగా ఉన్న, నిద్రాణం అంటే అంత తెలుగు మరి మన తెలుగులో చెప్పాలి కదా, నిద్రాణంగా ఉన్న అంటే తెలుగులో ఏమంటారంటే దాగి ఉన్న హీట్ ఇస్తున్నావు, కానీ అది కనిపించట్లేదు మనకి. ఏమైపోతోంది అంటే సాలిడ్ని లిక్విడ్గా, లిక్విడ్ని సాలిడ్గా మార్చడానికి ఉపయోగపడుతోంది. సో ఏ హీట్ అయితే టెంపరేచర్ పెంచడానికి కాకుండా స్టేట్ చేంజ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందో దానినే మనము లేటెంట్ హీట్ అంటాము. ఓకే, నెక్స్ట్, ఏ టెంపరేచర్ దగ్గర అయితే, అట్ విచ్ టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర అయితే సాలిడ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్, ద constant temperature, the constant temperature at which solid gets converted into liquid, సాలిడ్ లిక్విడ్ గా మారిపోతుందో దానినే మనము ఫ్రీజింగ్ పాయింట్ లేదా మెల్టింగ్ పాయింట్ అంటాము. దానిని ఏమంటామమ్మా? మెల్టింగ్ పాయింట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మెల్టింగ్ పాయింట్ అనేది టెంపరేచర్. మెల్టింగ్ పాయింట్ అనేది ఏంటి? టెంపరేచర్. అలాగే ఏ టెంపరేచర్ దగ్గర అయితే ద కాన్స్టాంట్ టెంపరేచర్, టెంపరేచర్ కాన్స్టాంట్ గా ఉందా లేదా? డ్యూరింగ్ మెల్టింగ్ ప్రాసెస్ టెంపరేచర్ కాన్స్టాంట్ గా ఉంది, డ్యూరింగ్ వేపరైజేషన్ ప్రాసెస్ టెంపరేచర్ కాన్స్టాంట్ గా ఉంది. సో ద కాన్స్టాంట్ టెంపరేచర్ at which liquid gets converted into gas, దానినే మనము బాయిలింగ్ పాయింట్ అంటాము. దానినే మనము బాయిలింగ్ పాయింట్ అంటాము. కేవలం వాటర్కి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో వాటర్కి మెల్టింగ్ పాయింట్ ఏంటి? 0 డిగ్రీ సెల్సియస్. బాయిలింగ్ పాయింట్ ఏంటి? 100 డిగ్రీ సెల్సియస్. రైట్? ప్లీజ్ వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్. ఎస్తర్, ఒక్కసారి వీడియోని రీప్లే చేసుకోమ్మా, బికాజ్ నీ ఒక్కదాని కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతా వాళ్ళకి బోరింగ్ అవ్వచ్చు, కాబట్టి ఖచ్చితంగా కొంచెం రీప్లే చేసి చూసుకో, వెనక్కి వెళ్తే మీకు అదే వచ్చేస్తుంది. ఓకే, సరిగ్గా కంప్లీట్ లెసన్స్ చెప్తున్నారా లేదా కొన్ని టాపిక్స్ చేస్తున్నారా? ఓరే గేమర్స్, అన్నీ కంప్లీట్గానే చెప్తున్నానమ్మా, ఏమైనా మిస్ అయితే చెప్పు, అవి కూడా కంప్లీట్ చేసేస్తాను. ఓకే, వీలైనంత వరకు హై వెయిటేజ్ టాపిక్స్ ప్రతిదీ కంప్లీట్ చేసుకుంటూనే వెళ్తున్నాను. ప్రాసెస్ టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది రేవతి, ఆ లింక్ ని క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో ద కాన్స్టాంట్ టెంపరేచర్ అట్ విచ్ లిక్విడ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాస్, దట్ ఈస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్. ఏ టెంపరేచర్ దగ్గర అయితే సాలిడ్ లిక్విడ్ గా మారుతుందో దానిని మెల్టింగ్ పాయింట్ అంటాము. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. లేటెంట్ హీట్ గురించి మనం నెక్స్ట్ బాగా కూలంకషంగా చర్చించుకుందాం ఇప్పుడు. ఓకే, సో లేటెంట్ హీట్, ఏ హీట్? లేటెంట్ హీట్. లేటెంట్ హీట్ని మనము, లేటెంట్ హీట్ అంటే ఏంటి? ఇప్పుడు లేటెంట్ హీట్ అన్నా డెల్టా క్యూఏనా కాదా? లేటెంట్ హీట్ అన్నా కూడా డెల్టా క్యూఏనా కాదా? రిప్లై దిస్ సెషన్ డ్యూ టు లైవ్. ఎస్తర్, నో ప్రాబ్లం, రీప్లే. ఓకే, క్లాస్ అయిపోయిన తర్వాత వినమ్మా, ప్రాబ్లం ఏం లేదు. సో లేటెంట్ హీట్ అన్నా కూడా క్యూఏనమ్మా. లేటెంట్ హీట్ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ హీట్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ అ బాడీ.
సాలిడ్ని లిక్విడ్గా కన్వర్ట్ చేయడానికి, అలాగే లిక్విడ్ని గ్యాస్గా కన్వర్ట్ చేయడానికి ఏదైతే అమౌంట్ కావాలో ఆ అమౌంట్ ఆఫ్ హీట్ని మనము లేటెంట్ హీట్ అంటాము. సో లేటెంట్ హీట్కి ఫార్ములా ఏంటి? డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా డెల్టా క్యూ ఇస్ ప్రపోర్షనల్ టు ఎమ్ మాత్రమే. ఈ లేటెంట్ హీట్ అనేది డెల్టా క్యూ ఇస్ ప్రపోర్షనల్ టు ఎమ్ మాత్రమే. మనము ప్రీవియస్ దాంట్లో మీరు ఒకసారి చూస్తే డెల్టా ఎమ్ ఈజ్ డైరెక్ట్లీ డెల్టా క్యూ ఇస్ ప్రపోర్షనల్ టు ఎమ్, డెల్టా క్యూ ప్రపోర్షనల్ టు డెల్టా తీటా కూడా రాసాము. కానీ ఇప్పుడు డెల్టా తీటా రాయకూడదు. ఎందుకు? లేటెంట్ హీట్ టైంలో టెంపరేచర్ చేంజ్ జరగదు. డ్యూరింగ్ లేటెంట్ హీట్ టెంపరేచర్ చేంజ్ జరగదు. సో టెంపరేచర్ డెల్టా తీటా ఉండదు. సో డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు పెడితే ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి అంటే ఎల్. ఇక్కడ ఎల్ని ఏమంటారు? కోఎఫిషియంట్ ఆఫ్ లేటెంట్ హీట్. కోఎఫిషియంట్ ఆఫ్ లేటెంట్ హీట్ అంటాం. ఎస్ అంటే ఏంటి? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఎల్ అంటే ఏంటి? లేటెంట్ హీట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ లేటెంట్ హీట్. ఎవరో పాపం ఈ లెసన్ ఏంటి అని అడుగుతున్నారు, ఈ లెసన్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. అంటే అసలు ఇంటర్ ఫస్ట్ ఇయరా కాదా అనేది నాకు కొంచెం డౌట్గా ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఈ పాటికి దీనిని ఐడెంటిఫై చెయ్యాలి. సెకండ్ ఇయర్ వాళ్ళైనా కూడా ఐడెంటిఫై చెయ్యాలి. అంజనీదేవి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ వస్తుంది కమింగ్ అప్. అది అంత హై వెయిటేజ్ చాప్టర్ కాదు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ దాట్ వెరీ సూన్. ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. సాలిడ్స్ అనే లెసన్ అసలు హై వెయిటేజ్ చాప్టర్ కానే కాదు. దాంట్లో నుంచి హార్డ్లీ ఒక క్వశ్చన్ వస్తుంది లేదా రాకపోవచ్చు కూడా. ఈ ఎల్ గురించి కొంచెంసేపు మనం చర్చించుకోవాలమ్మా. ఒకసారి ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఎల్ గురించి మాట్లాడుకుందాం. ఎల్కి ఫార్ములా ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఎల్కి ఫార్ములా ఏం రాసుకోవచ్చు? ఎల్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై ఎమ్. అవునా? ఈ ఫార్ములా చూసి మనం యూనిట్స్ రాయొచ్చు. క్యూకి ఎస్ఐ యూనిట్ ఏంటి? జౌల్. మాస్కి ఎస్ఐ యూనిట్ ఏంటి? కేజీ. సో ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ లేటెంట్ హీట్ ఏమవుతుంది? జౌల్ పర్ కేజీ. ఎస్ఐ యూనిట్ ఆఫ్ లేటెంట్ హీట్ జౌల్ పర్ కేజీ అవుతుంది. అదే మనము క్యాలరీస్ లో రాయాలి అంటే క్యాలరీ పర్ గ్రామ్, జౌల్ పర్ కేజీ లేదా క్యాలరీ పర్ గ్రామ్. అదర్ యూనిట్ ఏంటి అంటే క్యాలరీ పర్ గ్రామ్. ఎల్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. దీంట్లో మనము వాటర్ కి కొంచెం గుర్తు పెట్టుకోవాలి. మెమరైజ్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఓకే, మెమరైజ్ ఏం మెమరైజ్ చెయ్యాలి? లేటెంట్ హీట్ లో రెండు రకాలు ఉంటాయమ్మా మనకి. లేటెంట్ హీట్ ఆఫ్ ఎల్ లో రెండు రకాలు ఉంటాయి. ఎఫ్ అని రాస్తాను, ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. కోఎఫిషియంట్ ఆఫ్ అవన్నీ ఉంటాయి అనుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఎల్ వేపరైజేషన్, లేటెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. బికాస్ మనకి స్టేట్ చేంజ్లు రెండు ఉంటాయి కదా, రెండు స్టేట్ చేంజ్లు ఉంటాయి. సాలిడ్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి గ్యాస్కి. నువ్వు చేసే ప్రాబ్లంలో సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతోంది, ఎల్ ఫ్యూజన్ రాయాలి. ఓకే, నువ్వు చేసే ప్రాబ్లంలో లిక్విడ్ గ్యాస్గా మారుతోంది, ఎల్ వేపరైజేషన్ వాడాలి. ఓకే, ఇప్పుడు మెమరైజ్ చేయమని చెప్పాను కదా. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ వాటర్కి మెమరైజ్ చేయండి అమ్మా, బట్టి కొట్టేసేయండి అమ్మా. 80 calorie per gram. 80 calorie per gram. Latent heat of vaporization of water ki vaporization anta 540 calorie per gram. SI యూనిట్స్ లో గుర్తుపెట్టుకోకర్లేదు, అవి ఎప్పుడు కూడా ప్రాబ్లంలో ఇస్తారు మనకి. ఓకే, సో ఇది మాత్రం బట్టి కొట్టాల్సిందే, బికాస్ చాలా సార్లు ప్రాబ్లంలో ఇవ్వరు. మీరు కేవలం when will this weightage chapters will be completed? ఎస్తర్ ఎంసెట్కి అడుగుతున్నావా, జేఈకి అడుగుతున్నావా? ఎంసెట్కి అడిగితే మాత్రం డిసెంబర్కి. ఇది చాలాసార్లు క్లాస్లో ఆల్రెడీ చెప్పాను.
ఎంసెట్ అన్స్టాపబుల్ 2.0 డిసెంబర్ కల్లా ఫినిష్ చేస్తాను. సిలబస్ ఎప్పటికవుతుంది అని అడగద్దు, చెప్పిన దాన్ని చెప్పినట్లు నేర్చుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఇది జరిగేటప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. రేపటి గురించి రేపు ఆలోచించండి, ఇప్పుడు జరిగేది ప్రెసెంట్ గురించి ఆలోచించండి. ఒకసారి మీకు క్యాలరీస్ వచ్చింది అనుకోండి, ఎస్ఐ యూనిట్స్ లో మార్చడం చాలా ఈజీ కదా. బట్ వెబ్సైట్లో ఫెయిల్యూర్ అని చూపిస్తుంది. ప్లీజ్ ఏమైనా సొల్యూషన్. ఐఐటి ఆస్పిరెంట్ వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నంబర్స్కి ఫోన్ చెయ్యి, లేదా అక్కడే ఉన్న మెయిల్ ఐడికి కాల్ చెయ్యి. ఇది నేను చేసిన వీడియో బిగినింగ్లో ఉంటుంది చూడు. ఐఐటి ఆస్పిరెంట్ నీకోసమే ఆన్సర్. అదే వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నంబర్స్కి కాల్ చెయ్యి. ఓకే, సో ఇదమ్మా, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఎస్ఐ యూనిట్స్ గుర్తుపెట్టుకోకర్లేదు. 33.6 × 10⁵ kg జౌల్ పర్ కేజీ. బట్ అవసరం లేదు, మనకి తెలుసు కదా క్యాలరీస్ ని జౌల్స్ లోకి ఎలా మార్చాలి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. అయితే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ యూనిట్స్ మనం డిస్కస్ చేసుకున్నామా? ఒకసారి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ యూనిట్స్ కూడా డిస్కస్ చేసేసుకుందామా? అయిపోతుంది. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి ఎస్ఐ యూనిట్స్ ఏంటి? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫార్ములా ఏంటి? S is equal to delta Q by M into delta theta. అవునా? S is equal to delta Q by M into delta theta. దీనినే మనము delta Q ని ఏం రాయాలి? జౌల్ పర్ మాస్ కి కేజీ ఇంటూ కెల్విన్ రాయొచ్చు, డిగ్రీ సెల్సియస్ రాయొచ్చు. మీకు నేను స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ చెప్పినప్పుడు చెప్పాను, గుర్తుందా? డెల్టా తీటా ఏదైతే ఉందో అది డిగ్రీ సెల్సియస్ లోను కెల్విన్ లోను సేమ్ గా ఉంటుంది, గుర్తుందా లేదా? డెల్టా తీటా అనేది డిగ్రీ సెల్సియస్ లోను కెల్విన్ లోను సేమ్ గా ఉంటుంది. ఓకే, ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో మీరు ఇక్కడ కెల్విన్ రాసిన, జౌల్ పర్ కేజీ డిగ్రీ సెల్సియస్ రాసిన ఏమీ ప్రాబ్లం లేదు. కెల్విన్ ఉన్నా డిగ్రీ సెల్సియస్ ఉన్నా ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, కన్వర్షన్ చెయ్యక్కర్లేదు. జౌల్ పర్ కేజీ అనేది చెక్ చేసుకుంటే చాలు. ఓకే, ఇది ఎస్ఐ యూనిట్స్. మరి సిజిఎస్ యూనిట్స్ ఏంటి? సిజిఎస్ యూనిట్స్ ఏంటి అంటే జౌల్ ప్లేస్లో ఏమొస్తుంది? క్యాలరీ. కేజీ ప్లేస్లో ఏమొస్తుంది? గ్రామ్. డిగ్రీ సెల్సియస్. కెల్విన్ ఉన్న డిగ్రీ సెల్సియస్ ఉన్న ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కెల్విన్ ని జౌల్లోకి, జౌల్ని కెల్విన్లోకి కన్వర్ట్ చేసుకోవడం మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, రైట్? సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. 1 ఒకవేళ ఓకే, ఇది మీకు కన్వర్షన్స్ ఈజీగానే వస్తాయి, అవంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ అర్థమయ్యాయా? ఇప్పుడు ఇవన్నీ అర్థమైతే ఇప్పుడు నుంచి ఒరిజినల్ క్యాలరీమెట్రీ స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పటిదాకా బేసిక్స్ నేర్చుకున్నాం అనమాట. ఇప్పటిదాకా బేసిక్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు ఒరిజినల్ క్యాలరీమెట్రీలోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో ఆర్ యూ ఆల్ రెడీ? ఇప్పటిదాకా ఒకటి, ఇప్పుడు వేరే లెవెల్ అనమాట. ఆర్ యూ ఆల్ రెడీ? స్టార్ట్ చేసేద్దామా? సో ఒక్కసారి చూడండి, ఇప్పటిదాకా నేర్చుకున్న దానిని బట్టి క్యాలరీమెట్రీ రూపురేఖలు మారిపోతాయి. క్యాలరీమెట్రీలో మనం ఏం నేర్చుకున్నాము? క్యాలరీమెట్రీలో అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ, అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ మనం ఏం నేర్చుకున్నాము? డెల్టా క్యూ ఆఫ్ హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ ఆఫ్ కోల్డ్ బాడీ. ఇదే కదా మనం నేర్చుకున్నాము అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను? ఎంఎస్ డెల్టా టీటా ఆఫ్ హాట్ బాడీ, ఎంఎస్ డెల్టా టీటా ఆఫ్ కోల్డ్ బాడీ వేసేద్దాము అనుకున్నాం. కానీ స్టేట్ చేంజ్ జరిగితే ఎలాగా, జరగకపోతే ఎలాగా? సో ఇప్పుడు నేను చెప్పే ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా వినండమ్మా, లేదంటే మాత్రం ప్రాబ్లమ్స్ చేయడం చాలా చాలా కష్టమైపోతుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ చెప్పబోతున్నాను, గెట్ రెడీ. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనము క్యాలరీమెట్రీలో చేసేది ఒకటే, హాట్ బాడీని కోల్డ్ బాడీని కలిపేస్తాము. అలా కలిపినప్పుడు ఏం జరుగుతుంది? జాగ్రత్తగా ప్రాబ్లమ్ని చూడాలి. ఇఫ్ దేర్ ఈజ్ చేంజ్ ఇన్ టెంపరేచర్
ఇఫ్ దెర్ ఈజ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ బట్ నో చేంజ్ ఇన్ స్టేట్. చేంజ్ ఇన్ టెంపరేచర్ జరిగింది కానీ స్టేట్లో ఎలాంటి చేంజ్ జరగలేదు. అంటే నువ్వు ఐరన్ బాల్ని వాటర్ని కలిపావు, వాటర్ లాగానే ఉంది, ఐరన్ బాల్ లాగానే ఉంది, రెండిట్లోనూ ఎలాంటి చేంజ్ జరగలేదు. అలాంటప్పుడు నువ్వు వాడాల్సింది MS డెల్టా తీటా ఆఫ్ హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా తీటా ఆఫ్ కోల్డ్ బాడీ. ఫస్ట్ వినండి, ఎగ్జాంపుల్స్తో సహా నేను చెప్తాను. ఫస్ట్ సెంటెన్స్ ఏంటమ్మా? దేర్ ఈజ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ బట్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ స్టేట్ చేంజ్ జరగలేదు, కేవలం టెంపరేచర్ చేంజ్ మాత్రమే జరిగింది. అలాంటప్పుడు MS డెల్టా తీటా మాత్రమే వాడతాము. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ కేస్ చూడండి. కేస్ 2. ఇఫ్ దేర్ ఈజ్ ఓన్లీ change in state but no change in temperature. టెంపరేచర్లో ఎలాంటి మార్పు జరగలేదు, కేవలం స్టేట్ చేంజ్ మాత్రమే జరిగింది. టెంపరేచర్లో ఎలాంటి చేంజ్ జరగలేదు అన్నప్పుడు డెల్టా క్యూ ప్లేస్లో ML రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రెండూ జరిగితే నెక్స్ట్ ఏంటి అంటే ఇఫ్ దేర్ ఈజ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అండ్ there is change in state also. స్టేట్లో చేంజ్ జరిగింది, టెంపరేచర్లో కూడా చేంజ్ జరిగింది. అలాంటప్పుడు ఏం రాయాలి అంటే డెల్టా క్యూ ప్లేస్లో MS డెల్టా తీటా రాయాలి, అలాగే ML కూడా రాయాలి. ML కూడా రాయాలి. ఎప్పుడు? టెంపరేచర్ చేంజ్ జరిగింది, స్టేట్ చేంజ్ కూడా జరిగింది. టెంపరేచర్ చేంజ్ జరగలేదు, ఓన్లీ స్టేట్ చేంజ్ జరిగింది ML. స్టేట్ చేంజ్ జరగలేదు, ఓన్లీ టెంపరేచర్ చేంజ్ జరిగింది MS డెల్టా తీటా. దీనికి నేను ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను, చూడండి. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నా దగ్గర ఒక బీకర్ ఉంది. ఈ బీకర్లో ఇందాకటి ఎగ్జాంపుల్, ఈ బీకర్లో వాటర్ ఉంది. ఈ వాటర్లో ఒక హాట్ బాడీని వేశాను. సో ఇది నా హాట్ బాడీ అండ్ ఇది నా కోల్డ్ బాడీ. కోల్డ్ బాడీ 30 degrees Celsius దగ్గర ఉంది, హాట్ బాడీ 70 degrees Celsius దగ్గర ఉంది అనుకుందాము. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు తీటా మిక్స్ ఒక 50 degrees Celsius వచ్చింది అనుకోండి. 50 degrees Celsius దగ్గర వాటర్ ఇవాపరేట్ అవుతుందా? ఇవన్నీ మనమే ఆలోచించుకోవాలి. ప్రాబ్లంలో ఇవ్వరు, ఇవన్నీ మనమే ఆలోచించుకోవాలి. నగేష్, గుడ్ ఈవినింగ్. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ అమ్మా? గుడ్ ఈవినింగ్ వంశీకృష్ణ. సో గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లంలో మనమే ఆలోచించుకోవాలి. ఇక్కడ స్టేట్ చేంజ్ జరిగే పాసిబిలిటీ ఉందా లేదా? తీటా మిక్స్ ఎంత అయింది? 50 degrees Celsius దగ్గర. 30 degrees దగ్గర ఉండేది 50 degreesకి వచ్చింది, 70 దగ్గర ఉండేది 50 దగ్గరకు వచ్చింది. అంటే టెంపరేచర్ చేంజ్ జరిగింది. వాటర్ ఎవాపరేట్ అవుతుందా? అవ్వదు కదా. వాటర్ ఎక్కడ ఎవాపరేట్ అవుతుంది? 100 degrees Celsius దగ్గర ఎవాపరేట్ అవుతుంది. అంటే ఈ ఎగ్జాంపుల్లో ఇన్ this process no state change జరగలేదు, కానీ క్లియర్గా కనిపిస్తోంది టెంపరేచర్ చేంజ్ జరిగింది. సో నేను ఏ ఫార్ములా వాడాలి? మాస్ ఆఫ్ హాట్ బాడీ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ హాట్ బాడీ ఇంటూ టెంపరేచర్ ఆఫ్ హాట్ బాడీ మైనస్ తీటా మిక్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ కోల్డ్ బాడీ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కోల్డ్ బాడీ ఇంటూ తీటా మిక్స్ మైనస్ టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ బాడీ రాసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఆర్ యూ క్లియర్? షల్ వి ప్రొసీడ్? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా అమ్మా. షల్ వి ప్రొసీడ్ ఆర్ నాట్? అర్థమవుతుంది కదా? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ పుట్ ఎ థమ్స్ అప్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఏంటి అంటే నేను
ఒక బీకర్ ఉంది, దీనిలో ఐస్ పీసెస్ తీసుకున్నాను. బీకర్ ఉంది, ఐస్ తీసుకున్నాను. ఐస్ కరెక్ట్గా 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. ఐస్ కరెక్ట్గా 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. ఓకే, 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న ఐస్ని హీట్ చేశాను. 0 డిగ్రీస్ దగ్గర ఉన్న ఐస్ని హీట్ చేశాను. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే వాట్ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ జస్ట్ టు మెల్ట్ ఐస్. నీకు ఇక్కడ ఉన్న ఐస్ని మెల్ట్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలి? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. సో ఇక్కడున్న ఐస్ని హీట్ నువ్వు మెల్ట్ చేయాలంతే. మెల్ట్ చేయడానికి ఎంత హీట్ కావాలి అని అడిగాడు. జస్ట్ మెల్ట్ అంతే, టెంపరేచర్ చేంజ్ గురించి మాట్లాడలా. సో ఇక్కడ నేను ఏ ఫార్ములా వాడాలి? Q is equal to ml ఆఫ్ ఐస్ రాయాలి. అది కూడా ఏంటి? ఇదేంటిది? సాలిడ్ నుంచి లిక్విడ్కి కదా. m ఇంటూ 80 క్యాలరీ పర్ గ్రామ్ వాడాలి. 80 క్యాలరీ పర్ గ్రామ్. ఎల్ ప్లేస్లో ఏం రాయాలి? 80 క్యాలరీ పర్ గ్రామ్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఐస్ ఉంది నా దగ్గర. ఓకే, ఐస్ ఉంది. ఈ ఐస్ అనేది -10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. ఇనిషియల్గా ఐస్ -10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. దీనిలో హాట్ వాటర్ని వేశాను. హాట్ వాటర్ ఎక్కడుంది? 90 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. హాట్ వాటర్ 90 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. ఆబ్వియస్గా ఇంత హాట్ వాటర్ని ఇందులో వేసినప్పుడు ఐస్ మెల్ట్ అవుతుంది. ఇది మనమే ఆలోచించుకోవాలి. ఇంత హాట్ వాటర్ 90 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటర్ని వేసినప్పుడు ఐస్ మెల్ట్ అవుతుంది కదా. ఖచ్చితంగా ఐస్ మెల్ట్ అవుతుంది. సో ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా? ఏం అబ్జర్వ్ చేయాలి? ఇన్ దిస్ ప్రాసెస్ ఐస్ మెల్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ క్వశ్చన్లో నీకు ఇచ్చారు గివెన్ తీటా మిక్స్ టెంపరేచర్ 20 డిగ్రీ సెల్సియస్కి వచ్చింది అని ఇచ్చారు. తీటా మిక్స్ ఐస్ హాట్ వాటర్ కలిపేసిన తర్వాత ఫైనల్ టెంపరేచర్ 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. అంటే ఐస్కి టెంపరేచర్ మారిందా లేదా? ఐస్ -10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉండేది 20 డిగ్రీ సెల్సియస్ దగ్గరకు వచ్చింది. సో ఇందులో చాలా జాగ్రత్తగా రాయాలమ్మా, చాలా జాగ్రత్తగా రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ బాడీ ఏంటి, కోల్డ్ బాడీ ఏంటి ఐడెంటిఫై చేయండి. హాట్ బాడీ ఏంటి, కోల్డ్ బాడీ ఏంటి? హాట్ బాడీ ఏంటి? హాట్ వాటర్ అట్ 90 డిగ్రీ సెల్సియస్. కోల్డ్ బాడీ ఏంటి? ఐస్ అట్ -10 డిగ్రీ సెల్సియస్. ఈ రెండింటిని మిక్స్ చేసేసాము, టెంపరేచర్ మారింది. సో హాట్ బాడీ విషయంలో ఏం జరిగింది? ఓన్లీ టెంపరేచర్ చేంజ్ అయ్యింది. ఓన్లీ టెంపరేచర్ చేంజ్డ్. కానీ కోల్డ్ బాడీ విషయంలో స్టేట్ చేంజ్ జరిగింది, అలాగే టెంపరేచర్ చేంజ్ కూడా జరిగింది. చూసుకోండి. ఐస్ -10 దగ్గర ఉండేది 20 డిగ్రీ సెల్సియస్కి వచ్చింది. -10 నుంచి 20కి రావాలి అంటే మధ్యలో 0ని దాటుకుని రావాలా లేదా? సో ఐస్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఐస్ అనేది -10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. అది 0 డిగ్రీ సెల్సియస్కి రావాలి, అక్కడి నుంచి 20 డిగ్రీ సెల్సియస్కి వెళ్ళాలి. మధ్యలో 0 దగ్గరికి వచ్చేటప్పటికి ఐస్ మెల్ట్ అయిపోతుంది. తర్వాత టెంపరేచర్ కూడా రైజ్ అయ్యింది. సో ఇప్పుడు మనము ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీని అప్లై చేస్తే, ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీని అప్లై చేస్తే గనక డెల్టా క్యూ ఆఫ్ హాట్ బాడీ ఇజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ ఆఫ్ కోల్డ్ బాడీ. హాట్ బాడీకి మాస్ ఆఫ్ వాటర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అండ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా మిక్స్ ఎంత ఇచ్చారు 20 ఈజ్ ఈక్వల్ టు. ఐస్కి చాలా జాగ్రత్తగా రాయాలి. ఐస్లో స్టేట్ చేంజ్ జరిగింది, టెంపరేచర్ చేంజ్ జరిగింది. సో ఇందులో మాస్ ఆఫ్ ఐస్
L of ice plus mass of ice, specific heat of ice and ఎక్కడి నుంచి ఎక్కడికి 20 నుంచి 0కి మాత్రమే రాయాలమ్మా. టెంపరేచర్ చేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది 20 నుంచి 0కి మాత్రమే రాయాలి. 20 నుంచి 0కి రాయాలి. ఇది రాయడం వచ్చిందా ఖేల్ ఖతం, మీకు కెలోరీమెట్రీ వచ్చేసినట్లే. ఇది రాయడం వస్తే మీకు కెలోరీమెట్రీ వచ్చేసినట్లే. ఇది రాయడం వస్తే మీకు కెలోరీమెట్రీ వచ్చేసినట్లే. ఎంతమందికి ఇది రాయడం వచ్చింది? ఇది ఎంతమందికి రాయడం వచ్చింది? ఇదే కెలోరీమెట్రీ ప్రాబ్లమ్స్ అమ్మా. ఈ మాత్రం వస్తే చాలు. కెలోరీమెట్రీ ప్రాబ్లమ్స్ ఇంతే. ఓకే, సో ఇవే కెలోరీమెట్రీ ప్రాబ్లమ్స్. ఇందులో ఒక షార్ట్ కట్ ఫార్ములా కూడా ఉంటుంది, మనకి కావాలి అంటే రాసుకోండి. షార్ట్ కట్ ఫార్ములా. షార్ట్ కట్ ఫార్ములా దేనికి అంటే తీటా మిక్స్కి. తీటా మిక్స్కి ఒక ఫార్ములా ఉంటుంది. m1 s1 తీటా 1 ప్లస్ m2 s2 తీటా 2 బై m1 s1 ప్లస్ m2 s2. ఇది ఒక షార్ట్ కట్ ఫార్ములా. కానీ 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 దిస్ ఫార్ములా ఈజ్ వ్యాలిడ్. దిస్ ఫార్ములా ఈజ్ వ్యాలిడ్. దిస్ ఫార్ములా ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టెంపరేచర్ చేంజ్. టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఇది వాడగలం. స్టేట్ చేంజ్ జరిగితే ఇది వాడలేము. అప్లికేషన్ ఫామ్ అండ్ మేడ్ పేమెంట్ త్రూ యూపీఐ అమౌంట్ డిడక్టెడ్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. వాట్ షుడ్ ఐ డూ? యూపీఐ అమౌంట్ డిడక్టెడ్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. మేడ్ పేమెంట్ త్రూ యూపీఐ అమౌంట్ డిడక్టెడ్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. అమౌంట్ డిడక్ట్ అయిపోతే ప్రాబ్లం ఏముందమ్మా? అమౌంట్ డిడక్ట్ అయిపోతే ప్రాబ్లం ఏముంది? పేమెంట్ ఫెయిల్ అయితే మాత్రం వెయిట్ చేయండి. పేమెంట్ ఫెయిల్ అయితే వెయిట్ చేయండి. అక్కడే ఉన్న హెల్ప్ లైన్ నంబర్స్కి కాల్ చేయండి. గంగారావు, నీ డౌట్కి స్పెషల్ సెషన్లో క్లారిఫై ఇస్తాను. జస్ట్ వెయిట్. గంగారావు, నీకు స్పెషల్ సెషన్ చేస్తాను. పేమెంట్ ఫెయిల్డ్ అయితే మాత్రం మళ్ళీ లాగిన్ అవ్వండి కొంచెం సేపు తర్వాత. సర్వర్ డౌన్, మీ ఇంటర్నెట్ స్లో అయి ఉండొచ్చు. చాలా స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి, అప్పుడు మాత్రమే పేమెంట్ త్వరగా అవుతుంది. లేట్ అయితే మాత్రం పేమెంట్ ఫెయిల్డ్ అని వస్తుంది. సో కొంచెం సేపు వెయిట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి. అప్పుడు కూడా పేమెంట్ ఫెయిల్డ్ అని ఉంటే కనుక మీకు డబ్బు వాపస్ వచ్చేస్తుంది. మళ్ళీ పే చేయండి. మీకు డబ్బులు వాపస్ వచ్చేస్తాయి, మళ్ళీ పే చేయండి. ఓకే, ఐ హోప్ మీ డౌట్ క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. సో ఈ ఫార్ములా అస్తమానం వాడకండమ్మా. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి అంటే కేవలం మీకు టెంపరేచర్ చేంజ్ మాత్రమే జరిగింది, స్టేట్ చేంజ్ జరగలేదు అన్నప్పుడు మాత్రమే ఇది వాడాలి. ఎస్ భవానీ, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. ఇది ఫాలో అవ్వచ్చు కదా. సేమ్ కెలోరీమెట్రీ జేఈకైనా కెలోరీమెట్రీ ఒకటే, జేఈకైనా ఎంసెట్కైనా ఒకటే. ఇది ఫాలో అవ్వండి. సో షార్ట్ కట్ ఫార్ములా అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకేమైనా చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. రీగెలేషన్ అంటే ఏంటి, ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్. ఒక చిన్న పాయింట్ చెప్పేస్తాను. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ మెల్టింగ్ పాయింట్ అలాగే బాయిలింగ్ పాయింట్. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఒకసారి ఎలా ఉన్నాయో చూసేద్దాం. దాంతో మనకి థియరీ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకా ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. సో మెల్టింగ్ పాయింట్ మీద ప్రెషర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ప్రెషర్ ఇంక్రీజ్ అయితే మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అయిపోతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అయితే, ప్రెషర్ ఇంక్రీజెస్, మెల్టింగ్ పాయింట్ డిక్రీజెస్. ప్రెషర్ ఇంక్రీజెస్, మెల్టింగ్ పాయింట్ డిక్రీజెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఐస్ స్కేటింగ్ ఉంటుంది కదా. ఐస్ స్కేటింగ్ చేసే వాళ్ళు స్కేటింగ్ షూకి బ్లేడ్లు పెట్టుకుంటారు. ఆ బ్లేడ్ ఏరియా ఉంటుంది చాలా చిన్న సన్న ఏరియా. ఆ సన్న ఏరియా వల్ల ఐస్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ అవుతుందో 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర మెల్ట్ అవ్వాల్సిన ఐస్ -3, -4, -10 దగ్గర మెల్ట్ అయిపోతుంది. సో అందుకే వాళ్ళు స్కిడ్ అవుతారనమాట.
సో ప్రెషర్ ఇంక్రీజెస్, మెల్టింగ్ పాయింట్ డిక్రీజెస్. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్కి వచ్చేటప్పటికి ప్రెషర్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ ఇంక్రీజెస్, బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్, బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. అలాగే ప్రెషర్ డిక్రీజెస్, ప్రెషర్ డిక్రీజెస్, బాయిలింగ్ పాయింట్ కూడా డిక్రీజెస్, డిక్రీజెస్ అనమాట. బాయిలింగ్ పాయింట్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఝాన్సీ రాజ్పూత్ జస్ట్ వెయిట్ చేయి, నువ్వు అడిగే ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను, మనము చేద్దాం. ఓకే, కెమిస్ట్రీలో బాయిల్స్ లానా మేడం? ఎస్. ఓకే, సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రెషర్ ఇంక్రీజెస్, ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ లోపల మనము ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తాం, అందుకే దాన్ని ప్రెషర్ కుక్కర్ అంటారు, రైట్? పాదయాత్రని పాదయాత్ర అని ఎందుకు అంటారు? ప్రెషర్ కుక్కర్ని ప్రెషర్ కుక్కర్ అని అందుకే అంటారు. సో ప్రెషర్ కుక్కర్ లోపల ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తాం. ప్రెషర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు బాయిలింగ్ పాయింట్, ప్రెషర్ కుక్కర్ లోపల వాటర్ వేస్తారు, మీకు తెలుసు కదా, కుక్కర్ లోపల వాటర్ వేస్తాం, ఆ వాటర్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర బాయిల్ అవ్వాల్సిన వాటర్ 160, 150 డిగ్రీ సెల్సియస్ దగ్గర బాయిల్ అవుతుంది. సో అంత టెంపరేచర్ దగ్గర బాయిల్ అయ్యేటప్పటికి లోపల ఉన్న ఆ బియ్యం కానీ పప్పు కానీ త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. అలాగే ప్రెషర్ డిక్రీజెస్, బాయిలింగ్ పాయింట్ డిక్రీజెస్. హిల్లీ ఏరియాస్లో, హిమాలయాస్, బాగా కొండల మీద, బాగా ఎత్తు ప్రదేశాల్లో వాళ్ళు రైస్ వండుకోలేరు, ఎందుకంటే అక్కడ బాగా ఎత్తుకెళ్లే కొద్దీ, హిమాలయాలు హైట్కి వెళ్లే కొద్దీ ఏమవుతుంది, అట్మాస్ఫియర్లో ప్రెషర్ తగ్గిపోతుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గిపోతే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గిపోతుంది. అంటే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర బాయిల్ అవ్వాల్సిన వాటర్ 80 డిగ్రీస్, 60 డిగ్రీస్ దగ్గర బాయిల్ అయిపోతుంది. సో 60 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ బాయిల్ అయిపోతే కనీసం ఒక గుడ్డును కూడా ఉడకబెట్టలేదు అనమాట అది. సో అక్కడ వాటర్ తక్కువ టెంపరేచర్ దగ్గరే బాయిల్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు కుక్ చేయలేరు, రైస్ని కుక్ చేయలేరు. సో అదన్నమాట. జేఈకి వినొచ్చా? ఎస్, సేమ్ కాన్సెప్ట్ భవానీ, యూ కెన్ లిసన్ ఫర్ జేఈ ఆల్సో. సో ఇదమ్మా స్టోరీ, కెలరీమెట్రీ స్టోరీ అర్థమైతే గనక ఒక్కసారి సంజే అంటే జే జే అనాలన్నమాట. ఒక్కసారి ఆల్ ఆఫ్ యూ సంజే, సంజే, కెలరీమెట్రీ సంజే, సంజే అయితే జే జే అని పెట్టండి. ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేద్దాం. ప్రాబ్లమ్స్ మీరే చేస్తారు చూడండి, చాలా ఈజీగా ఉంటాయి, మీరే చేయగలుగుతారు ప్రాబ్లమ్స్ అన్ని కూడా. సో లెట్ us స్టార్ట్. ఇఫ్ థర్మల్ ఎనర్జీ ఆఫ్, థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి? హీట్ ఎనర్జీ ఈజ్ ఆఫ్ దిస్ మచ్ జౌల్స్. యూనిట్స్ చెక్ చేసుకోవాలమ్మా, ఈ లెసన్ లో యూనిట్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ ఫర్ రెస్పాండింగ్. ఆర్ఎస్పీ బీటీఎస్ థ్యాంక్ యూ, కళ్యాణి, విన్ని, శ్రీను, అయ్యో ప్లేయర్లు పైకి వెళ్ళిపోతున్నాయి చాలా స్పీడ్గా. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేద్దాం. సో థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి? హీట్ ఎనర్జీ. క్యూ ఇచ్చారు, అది కూడా జౌల్స్ ఎస్ఐ యూనిట్లో ఉంది, హ్యాపీ. యూజ్ టు బాయిల్ ద వాటర్, బాయిల్ ద వాటర్ ఆఫ్ 0.5 kg at 0 degrees Celsius. Then specific heat capacity of water is nearly equal to ఎంత అని అడుగుతున్నారు. థర్మల్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి, కన్ఫ్యూజన్ ఉంటే. డెల్టా క్యూ ఇచ్చారు 2 × 10⁵ జౌల్స్. ఓకే, మాస్ ఆఫ్ వాటర్ ఇచ్చారు, రాసుకోండి. మాస్ ఆఫ్ వాటర్ ఎంత? 0.5 kg. ఇనీషియల్ గా వాటర్ ఎక్కడుంది? θ1 ఇనీషియల్ టెంపరేచర్ అనుకుందాం, 0 degrees Celsius. ఆ వాటర్ ని ఏం చెయ్యాలి? బాయిల్ చెయ్యాలి. ఆ వాటర్ ని బాయిల్ చెయ్యాలి అంటే ఫైనల్ టెంపరేచర్ నాకు ఎంత అవ్వాలి? 100 degrees Celsius అవ్వాలా కాదా? వాటర్ ఎక్కడ బాయిల్ అవుతుంది? 100 degrees Celsius దగ్గర. సో బాయిల్ అనే పదం ఎందుకు ఇచ్చారు అంటే ఫైనల్ టెంపరేచర్ కి ఎక్కడికి వెళ్ళాలి అనే దానికి ఇచ్చారన్నమాట. షుడ్ ఐ పే మనీ ట్వైస్? అరే ప్రణయ్ కుమార్, నీకు డౌట్ ఉంటే అక్కడ హెల్ప్ లైన్ నంబర్ ఉంటుంది, కాల్ చేయి. లేదు అంటే మళ్ళీ పే చేయొచ్చు. పే అవ్వని మనీ ఏదైతే ఉందో అది వెనక్కి అకౌంట్లో పడిపోతుంది. అలా అవుతుందా లేదా? ప్రణయ్ కుమార్ ప్లీజ్ కాల్ టు ద హెల్ప్ లైన్ నంబర్ ఇన్ ద వెబ్సైట్. హై వోల్టేజ్ సిరీస్లో స్పెసిఫిక్ హీట్ కూడా చెప్పలేదు. అరే స్పెసిఫిక్ హీట్ అన్నా కెలరీమెట్రీ అన్నా ఒకటే కదమ్మా భవానీ. భవానీ, కెలరీమెట్రీ అన్నా స్పెసిఫిక్ హీట్ అన్నా ఒకటే.
స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అన్న క్యాలరీమెట్రీ అన్న ఒకటే. దెన్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఎంత అని అడిగారు, ఎస్సీ ఎంత అని అడిగారు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ గుర్తుపెట్టుకోవాలమ్మా, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్. ఎనీవే, సో ఫైండ్ అవుట్ చేద్దామా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ కావాలి అంటే దీంట్లో బాయిలింగ్ వరకు మాత్రమే, బాయిలింగ్ తర్వాత కాదు. సో 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనం తీసుకుంటున్నాం కాబట్టి కేవలం డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా తీటా, ఇక్కడ నుంచి ఎస్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై ఎం ఇంటూ డెల్టా తీటా. డెల్టా క్యూ ఎంత, 2 ఇంటూ 10⁵ బై మాస్ ఎంత 0.5 ఇంటూ డెల్టా తీటా ఎంత 100 మైనస్ 0. దట్స్ ఇట్. 0.5 అంటే ఎంత, 1/2గా రాసుకోవచ్చు. 2 పైకి వెళ్తుంది, 4 ఇంటూ 10⁵, ఇది 10⁻2 పైకి వస్తే 10⁻−2 అంటే 4 ఇంటూ 10⁻3. 4 ఇంటూ 10⁻3 జౌల్స్, జౌల్ పర్ కేజీ. డిగ్రీ సెల్సియస్ అయినా కెల్విన్ అయినా పట్టించుకోకర్లేదని చెప్పాను కదా. మాస్ కేజీలో ఉంది, ఇది జౌల్స్లో ఉంది కాబట్టి నీకు డైరెక్ట్గా జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్ వచ్చేసింది. కాకపోతే ఆప్షన్స్లో ఎక్కడ 4 ఇంటూ 10⁻3 లేదు. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూస్తే కిలో కనిపిస్తోంది చూడండి. 10⁻3ని కిలోగా రాసుకోవచ్చు కదా. సో ఎస్ ఇస్ ఈక్వల్ టు 4k జౌల్ పర్ కేజీ డిగ్రీ సెల్సియస్గా రాసుకోవచ్చు కదా. కిలో అంటే ఏంటి, 10⁻3. 10⁻3 అంటే ఏంటి, కిలో. సో కిలో రాసుకున్నాం. సో ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, వెరీ ఇంపార్టెంట్. ఇది మళ్ళీ మొదలుపెట్టింది. ఒక్కసారి చూడండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సరే కలర్ మారుస్తాను. S is equal to delta Q by M into delta theta. ఈ ఫార్ములా ఉంది కదా. when Q is constant, ఇలాంటి కండిషన్స్ వస్తాయి చూడండి. Q కాన్స్టెంట్ అంటే ఏంటి, మనం సప్లై చేసే హీట్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్. Q కాన్స్టెంట్ అని ఇచ్చారు అనుకోండి, ఇవన్నీ మనకి థర్మోడైనమిక్స్లో వస్తాయమ్మా. మళ్ళీ అది ఇప్పుడే చెప్తున్నాను వినండి. Q కాన్స్టెంట్ అయితే డెల్టా క్యూ 0 అయిపోయిందా. డెల్టా క్యూ 0 అయిపోతే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్, వెన్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్, వెన్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్ ఎప్పుడు అవుతుంది, దట్ మీన్స్ డ్యూరింగ్ స్టేట్ చేంజ్. డ్యూరింగ్ స్టేట్ చేంజ్ అంతే కదా. టెంపరేచర్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, స్టేట్ చేంజ్ అప్పుడు. సో డ్యూరింగ్ స్టేట్ చేంజ్ కాబట్టి అప్పుడు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమవుతుంది, ఎవరైనా చెప్పగలరా? టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే టీ కాన్స్టెంట్. ఎప్పుడైతే టీ కాన్స్టెంట్ అయ్యిందో డెల్టా టీ 0 అయిపోతుంది. డెల్టా తీటా రాద్దాం. డెల్టా తీటా 0, తీటా కాన్స్టెంట్. డెల్టా తీటా 0 అయిపోతే ఎస్ ఏమైంది, ఇన్ఫినిటీ. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇన్ఫినిటీ. కొంచెం ఈ రెండు కూడా చూసుకోండి, థియరీ బిట్స్ రావచ్చు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. హౌ మచ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్, క్వశ్చన్లోనే అడిగారు. హౌ మచ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్, ఎంత హీట్ కావాలి. సో క్వశ్చన్లో ఏమడిగారు, డెల్టా క్యూ ఎంత. టు కన్వర్ట్ 10 grams ఆఫ్ ఐస్ అట్ -5 degrees Celsius టు వాటర్ అట్ 10 degrees Celsius. ఇందులో ఏమైనా గమనించారా, ఏమండోయ్ ఏమైనా గమనించారా లేదా? ఇక్కడ ఏం జరుగుతోంది, ఇన్ దిస్ క్వశ్చన్ ఐస్ ఎక్కడుంది, -5 degrees Celsius దగ్గర ఐస్ గా ఉన్నది, 10 degrees Celsius దగ్గర వాటర్ గా మారిపోయింది. ఏమండోయ్ ఏం జరిగింది ఇక్కడ, టెంపరేచర్ చేంజ్ జరిగింది. టెంపరేచర్ చేంజ్ జరగాలి అంటే, ఐస్ వాటర్గా మారాలి అంటే మధ్యలో 0 degrees Celsiusని దాటుకుంటూ వెళ్ళాలండి. మరి 0 degrees Celsius దగ్గరికి ఏమవుతుంది, క్వశ్చన్స్ సేమ్ వస్తాయినా వితౌట్ ఎనీ నంబర్స్ చేంజ్. అలా ఎలా వస్తాయమ్మా లక్ష్మి? జేఈ మెయిన్స్లో నంబర్స్ మారకుండా సేమ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? హౌ కెన్ యూ ఆస్క్ సచ్ క్వశ్చన్స్? నో, అట్లీస్ట్ నంబర్స్ మార్చిస్తారు, బట్ మోడల్స్ సేమ్గా ఉంటాయి.
అందుకే వందల కొద్ది ప్రాబ్లమ్స్ చేయమనేది. సో ఐస్ 10 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్గా మారాలి అంటే మధ్యలో 0 డిగ్రీ సెల్సియస్ని దాటుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మీరు ఫార్ములా రాయడం వచ్చిందా, ఈ ప్రాబ్లంలో ఫార్ములా రాయడం వచ్చిందా, మీకు కెలోరీమెట్రీ వచ్చేసింది. దట్స్ ఇట్, మీకు కెలోరీమెట్రీ వచ్చేసినట్లే అమ్మ. ఇక్కడ డెల్టా క్యూ ఐస్ వాటర్గా మారింది, దేనిని కలపలేదు, ఐస్ వాటర్గా మారింది అంతే. సో ఐస్ వాటర్గా మారినప్పుడు మనకి ఏమేం రాయాలి, మాస్ ఆఫ్ ఐస్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్, డెల్టా తీటా ప్లస్ మాస్ ఆఫ్ ఐస్ అండ్ ఎల్ ఆఫ్ ఐస్. స్టేట్ చేంజ్కి ఒక ఫార్ములా, టెంపరేచర్ చేంజ్కి ఒక ఫార్ములా. దట్స్ ఇట్, ఖేల్ ఖతం. మాస్ ఆఫ్ ఐస్ ఎంత, మాస్ ఆఫ్ ఐస్ ఎంత, 10 గ్రామ్స్. ఆన్సర్ కూడా క్యాలరీస్ లో ఉంది, ఆన్సర్ కూడా క్యాలరీస్ లో ఉంది కాబట్టి గ్రామ్స్ ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్, ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెల్సియస్, క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెల్సియస్. సో ప్రాబ్లం ఏమీ లేదు, క్యాలరీ పర్ గ్రామ్ ఇవన్నీ రాసాం, అయిపోయిందా? సరే, మరి వాటర్గా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఐస్ టు వాటర్గా మారిందా అంటే వాటర్ 0 డిగ్రీ సెల్సియస్ నుంచి 10 డిగ్రీ సెల్సియస్ దాకా వెళ్ళింది అంటే వాటర్కి కూడా టెంపరేచర్ చేంజ్ జరిగింది. సో యువర్ ఆనర్, ఇక్కడితో ఆగిపోకుండా మాస్ ఆఫ్ వాటర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, డెల్టా తీటా ఆఫ్ వాటర్ కూడా రాసుకోవాలి. ఈ డెల్టా తీటా ఎవరిది, ఐస్ది. ఈ డెల్టా తీటా ఐస్ది, ఆ డెల్టా తీటా వాటర్ది. సబ్స్టిట్యూట్ చేయండి. మాస్ ఆఫ్ ఐస్ 10 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ 0.5 ఇంటూ టెంపరేచర్ ఐస్కి ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, ఐస్ టెంపరేచర్ మాత్రమే ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే ఐస్గా ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే ఐస్గా ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వాటర్గా మారిపోయింది. సో ఐస్ టెంపరేచర్ ఎంత మారింది, 0 మైనస్ ఆఫ్ -5 రాయడం వస్తోందా, ప్లస్ మాస్ ఆఫ్ ఐస్ 10 గ్రామ్స్, ఎల్ ఆఫ్ ఐస్ 80 ఇచ్చేసారు మనకి, ప్లస్ మాస్ ఆఫ్ వాటర్, వాటర్ మాస్ ఎంత ఉంటుంది, మరి ఎంత తీసుకోవాలి అంటారు, వాటర్ మాస్ క్వశ్చన్లో ఇవ్వలేదే, ఎవరైనా చెప్పండి. మాస్ ఆఫ్ వాటర్ నేను ఎంత తీసుకోవాలి, మీరు టైప్ చేసి చెప్పండి, ఈలోగా నేను మిగతాది రాస్తాను. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1 ఇంటూ వాటర్ టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, 0 to 10. సో 10 మైనస్ 0, ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనీషియల్ టెంపరేచర్. మాస్ ఆఫ్ వాటర్ ఎంత తీసుకోవాలి, ఎవరైనా చెప్పారా లేదా? ఎస్ అమ్మా, మా వేదాంతు తెలుగులో ఉన్న ప్రతిదీ ఉపయోగపడతాయి. మాస్ ఆఫ్ వాటర్ ఎంత తీసుకోవాలి చెప్పట్లేదు. ఐపీ రాజు దండు ఖచ్చితంగా చేస్తాను. ప్రాబ్లమ్స్ చేయడం వచ్చేసరికి నంబర్ ఆఫ్ వ్యూస్ తగ్గిపోతాయి, అలా క్విట్ అయిపోతారన్నమాట, ప్రాబ్లమ్స్ చెయ్యరు. చెయ్యకపోతే ఎలా? ఎస్, మాస్ ఆఫ్ ఐస్ ఈజ్ నథింగ్ బట్ కరెక్ట్. సునీతం పేరు సరిగ్గా చదవలేదు. ఎస్, వెరీ గుడ్. ధనుష్ 100. మాస్ ఆఫ్ ఐస్, మాస్ ఆఫ్ ఐస్ ఎంత ఉంటే కరిగితే అదే మాస్ వాటర్గా కూడా కన్వర్ట్ అవుతుంది కదమ్మా. ఎస్ పవన్ కళ్యాణ్, కరెక్ట్. 10. ఐస్ ఎంత ఉందో కరిగిన తర్వాత అంతే వాటర్ వస్తుంది కదమ్మా. సో ఎస్, కరెక్ట్ అమ్మా. పవన్ కళ్యాణ్, యశ్వంతి, ఎఫ్ఎఫ్ గేమింగ్, మీరు అందరూ కరెక్ట్. 10. ఇది సాల్వ్ చేయండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. నేను ఎలాగో లాస్ట్ స్లైడ్లో కీ ప్రొవైడ్ చేశాను, సో మీరు సాల్వ్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. క్లియర్? సాల్వ్ చేస్తారు కదా. నెక్స్ట్, ఇది బాగా ఆడుకుంటుంది నాతో. నెక్స్ట్, 176 grams of carbon dioxide can change its temperature from 0 degrees Celsius to 30 degrees Celsius by absorbing 3600 joules of thermal energy. Molar specific heat find out చేయమన్నారు. మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ఇది మనం ఇంకా చెప్పుకోలేదు, ఆ థర్మోడైనమిక్స్లో వస్తుందేమో అనుకున్నాను, బట్ ఇప్పుడు చెప్పేస్తాను చూడండి. మనకి 2 రకాలు ఉంటాయమ్మా. if mass is measured in grams or kilograms, mass is measured in grams or kilograms, అప్పుడు దానిని గ్రామ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు.
దాన్ని ఏమంటారమ్మా, గ్రామ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు. S is equal to డెల్టా క్యూ బై M ఇంటూ డెల్టా తీటా. మీకు ఇచ్చిన మాస్ గనక గ్రామ్స్ కిలోగ్రామ్స్ లో ఉంటే దానిని గ్రామ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు. ఇది రాస్తాం. అలాగే ఇఫ్ మాస్ అనేది మోల్స్ లో మెజర్ చేస్తే మాస్ ఈజ్ మెజర్డ్ ఇన్ మోల్స్. ఒకవేళ మాస్ ని గనక మోల్స్ లో మెజర్ చేస్తే దానిని మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు. మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటారు. అక్కడ S is equal to డెల్టా క్యూ బై N ఇంటూ డెల్టా తీటా రాయాలి. N ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్. N నంబర్ ఆఫ్ మోల్స్, ఇదే డిఫరెన్స్, ఇంకేం లేదు. మాస్ ప్లేస్ లో నంబర్ ఆఫ్ మోల్స్ రాస్తాము అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ కి 176 గ్రామ్స్. సో మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చారు 176 గ్రామ్స్. కానీ మన అడిగింది ఏంటి, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. సో అంటే మోల్స్ కావాలి, N కావాలి. సో నంబర్ ఆఫ్ మోల్స్ నాకు ఎలా తెలుస్తాయి, మాస్ ఆఫ్ గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్యాస్ 176 బై కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ ఎవరికైనా తెలుసా, కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ ఎవరికైనా తెలుసా, కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ ఎవరికైనా తెలుసా? ఎస్, PDF టెలిగ్రామ్లో పెడతాను. అంటే ఇప్పుడు క్విట్ అయిపోతున్నారు అనమాట చాలా మంది. వెరీ గుడ్. ప్రాబ్లమ్స్ చేసే టైంకి క్లాస్లో ఉండట్లేదు. ప్రాబ్లమ్సే చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ నాతో పాటు చెయ్యండి. లేదంటే మళ్ళీ తర్వాత మాకు ప్రాబ్లమ్స్ చేయడం రావట్లేదు, కాన్సెప్ట్ అర్థమవుతుంది ఎలాగా అని అడుగుతారు. ప్రాబ్లమ్స్ చేస్తేనే కదా, కాఫీ తాగితేనే కదా బాగుందో లేదో తెలిసేది. అలా ప్రాబ్లమ్స్ చేస్తేనే కదా మనకి ప్రాబ్లమ్స్ వచ్చాయో రాదో తెలిసేది. టీమ్ యాక్స్ గేమింగ్ 45 కాదు 44, కరెక్ట్. ఎస్ 44. సో 44 వేస్తే మీకు నంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేమిచ్చారు, డెల్టా తీటా చూడండి, 30 degrees Celsius మైనస్ 0 degrees Celsius. సో డెల్టా తీటా ఎంత, 30 degrees Celsius. నెక్స్ట్ ఇంకా మనకి ఏం కావాలి, డెల్టా క్యూ కావాలి. 3600 ఇచ్చేసారు చూడండి, డెల్టా క్యూ 3600 జౌల్స్. సో జస్ట్ S is equal to డెల్టా క్యూ బై N ఇంటూ డెల్టా తీటా. సబ్స్టిట్యూట్ అండ్ సాల్వ్. 3600 బై N ప్లేస్ లో 176/44 ఇంటూ 30. సాల్వ్ చేయండి, ఆన్సర్ కొట్టండి, ఆన్సర్ పట్టండి. కళ్యాణి, నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను PDFs. ఆల్మోస్ట్ ప్రతిరోజు PDFs అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. షాల్ వి మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ సొల్యూషన్ కన్సిస్ట్ ఆఫ్ ఈథర్ 5 grams of water at 0 degrees Celsius. If the ether evaporates completely to freeze the water, then mass of ether in the solution is. చేస్తారా? కెన్ ఐ గివ్ దిస్ యాజ్ హోంవర్క్? ఇది కన్ఫ్యూజ్ అవుతారని అరెస్ట్ చేస్తున్నాను. ఇది వేరే దాంట్లోది వచ్చేసింది ఇందులోకి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడతో ప్రాబ్లం అయిపోయింది. ఇది ప్రాబ్లంలో లేదు, ఇది కాదు, ఇది మన ప్రాబ్లం కాదు. సో కెన్ యూ సాల్వ్? కెన్ ఐ గివ్ దిస్ యాజ్ హోంవర్క్? ఒక సొల్యూషన్ అంటే ఏంటి, మిక్స్చర్ కదా. ఒక సొల్యూషన్లో విజయలక్ష్మి, నీకు బోర్డ్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది నువ్వు చేసే హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది. స్ట్రాటజీ అయితే నేను చెప్తాను. నేను చెప్పిన స్ట్రాటజీ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే విజయలక్ష్మి 60 out of 60 వస్తాయి. అది నీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, యాజ్ అ సొల్యూషన్ అంటే ఏంటమ్మా, మిక్స్చర్ ఆఫ్ ఈథర్ 5 grams ఆఫ్ వాటర్ అట్ 0 degrees Celsius. ఒక వాటర్ ఉంది, ఈథర్ ఉంది, మిక్స్చర్. అందులో వాటర్ మాస్ ఇచ్చారు మనకి 0 degrees Celsius దగ్గర ఉంది. ఇఫ్ ద ఈథర్ ఎవాపరేట్స్ కంప్లీట్లీ టు ఫ్రీజ్ ద వాటర్. సో వాటర్ 0 degrees Celsius దగ్గరే ఉంది, ఫ్రీజ్ అవ్వాలి అంటే 0 degrees Celsius దగ్గర ఉన్నట్లే కదా. స్టేట్ చేంజ్ జరిగింది కానీ టెంపరేచర్ చేంజ్ జరగలేదు. స్టేట్ చేంజ్ జరిగింది కానీ టెంపరేచర్ చేంజ్ జరగలేదు. దెన్ మాస్ ఆఫ్ ఈథర్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్. ఆ సొల్యూషన్ లో మాస్ ఆఫ్ ఈథర్ ఎంత? వెరీ సింపుల్.
మాస్ ఆఫ్ ఈథర్ కావాలి. సో ఈథర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, ఈథర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, వాటర్ అనేది ఫ్రీజ్ అవుతుంది. సో మనకి వాటర్ యొక్క ఫ్రీజింగ్ అన్నా మెల్టింగ్ అన్నా ఒకటే కదా. 80 calorie per gram వాడాలి, 80 calorie per gram వాడాలి. ఓకే, సో దీనికి Q ఈజ్ ఈక్వల్ టు ml వేస్తే ఆన్సర్ అయిపోయింది. Q ఈజ్ ఈక్వల్ టు ml మాత్రమే. సో ఆ హింట్ ఇచ్చేసాను కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు డూ దిస్ యాజ్ హోంవర్క్. ట్రై చేయండి. Q ఈజ్ ఈక్వల్ టు ml, అంతే, ఏం లేదు. Q ఈజ్ ఈక్వల్ టు ml వాడాలి. A metal cube absorbs this much amount of heat when its temperature is raised to, చాలా జాగ్రత్తగా చదవాలి. raised by 2 degrees Celsius అంటే డైరెక్ట్ గా డెల్టా తీటా 2 degrees Celsius అని ఇచ్చారు. raised by అంటే డెల్టా తీటా, raised to అంటే మాత్రం ఫైనల్ టెంపరేచర్. raised by అంటే డెల్టా, raised to అంటే ఫైనల్ టెంపరేచర్. ఇఫ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటల్ కూడా ఇచ్చేసారు, మాస్ ఆఫ్ ద క్యూబ్ కావాలి. వెరీ సింపుల్, చాలా చాలా సింపుల్ అమ్మా. డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా తీటాలో ఎం ఇజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై ఎస్ ఇంటూ డెల్టా తీటా. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నిన్న టీఎస్ పేపర్లో క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయి, ఏపీలో ఈజీగా ఉన్నాయా? ఈ రోజు మీరు అబ్జర్వ్ చేయండి, టీఎస్ పేపర్లో క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి. సో టీఎస్లో అన్ని క్వశ్చన్స్ కష్టంగా ఉండవు. ఒక్కొక్క టాపిక్ కష్టంగా ఇస్తే ఇంకొక టాపిక్లో నుంచి ఈజీగా వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి. సో వెరీ సింపుల్. డెల్టా క్యూ ఎంతమ్మా? డెల్టా క్యూ వాల్యూ ఎంత? 2100 జౌల్స్. ఎస్ఐ యూనిట్లోనే ఉంది. డెల్టా తీటా ఎంత? 2 degrees Celsius ఉన్నా కెల్విన్ ఉన్నా పట్టించుకోకర్లేదు. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటల్ అంతా 900 జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. ఇది కూడా ఎస్ఐ యూనిట్స్ లోనే ఉంది. ఏ కన్వర్షన్ లేదు. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. చేసేయండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్, a small electrical heater is used to heat 200 grams of water. Okay, the time required, టైం అడిగారు. అదేంటి టైం ఎక్కడ డిస్కస్ చేసుకోలేదే? సరే పూర్తిగా చదవండి. టు బ్రింగ్ ఆల్ దిస్ వాటర్ ఫ్రమ్ 440 degrees Celsius టు 100 degrees Celsius ఈజ్ 200 seconds. టైం కూడా ఇచ్చారు. ఇఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈస్ గివెన్ దెన్ పవర్ సప్లైడ్ అడిగారు. పవర్ సప్లైడ్కి ఫార్ములా ఏంటి? పవర్ సప్లైడ్ అడిగారు. పవర్కి ఫార్ములా ఏంటి? ఎనర్జీ బై టైం టేకెన్. అదే ఇందాక చెప్పాను, కనెక్షన్ ఉండాలి. ఎనర్జీ ఎక్కడొచ్చినా ఎనర్జీనే. ఓకే, సో ఎనర్జీ ప్లేస్లో నేను డెల్టా క్యూ రాసుకోవచ్చా? ఎనర్జీ ప్లేస్లో డెల్టా క్యూ హ్యాపీగా రాసుకోవచ్చు. ఎంఎస్ డెల్టా తీటా బై టైం అయిపోయింది. మాస్ ఇచ్చారు. ఓకే, కాకపోతే మాస్ గ్రామ్స్లో ఉంది, ఇదేమో జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్లో ఉంది. అంటే మాస్ని కిలోగ్రామ్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. m is equal to 200 into 10 power minus 3 రాసుకుంటే కేజీలో కన్వర్ట్ అయిపోతుంది. డెల్టా తీటా ఎంత? డెల్టా తీటా ఈజ్ 100 minus 40 is equal to 60 degrees Celsius. టైమ్ టేకెన్ T is equal to ఎన్నమ్మా? 200 seconds. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ బాడీ, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అది కదా, 4200 జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. ఇప్పుడు అన్ని ఎస్ఐ యూనిట్స్లో ఉన్నాయి, తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఈరోజు హై వోల్టేజ్ లేదమ్మా, బికాస్ దేర్ ఇస్ నో స్టూడియో అవైలబిలిటీ ఫర్ అస్. నేను కంటిన్యూ చేస్తాను. ఈ వీక్ నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వండి. స్టూడియో దొరకగానే వెంటనే ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఈ ప్రాబ్లం ఉండదు. సో చేస్తారు కదా, కంటిన్యూ చేయండి. నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ హీట్ నీడెడ్ టు హీట్ 200 grams ఆఫ్ ఐస్. మళ్ళీ చూడండి, రిపీటెడ్ మోడల్. టీఎస్లో ఈ మోడల్ వచ్చిందా? ఫస్ట్ ప్రాబ్లం ఇదే చేసాము. ఏపీలో కూడా ఇదే మోడల్ వచ్చింది. మీరు చూస్తే కనుక టీఎస్లో ఫస్ట్ మోడల్, ఫస్ట్ ప్రాబ్లం ఏం చేసాం చూడండి. ఓకే, ఫస్ట్ది కాదా, రెండోది. -5 దగ్గర ఉన్న ఐస్ 10 degrees Celsius దగ్గర ఉన్న వాటర్గా మారింది. 2022 టీఎస్ ఎంసెట్లో వచ్చిందా?
సేమ్ నంబర్స్ మారి ఏపీలో వచ్చింది చూడండి. ఏపీ 2022 టిఎస్ ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్స్ ఖచ్చితంగా ఏపీలో రిపీట్ అవుతాయి. ఏపీలో వచ్చిన క్వశ్చన్స్ ఖచ్చితంగా టిఎస్లో కూడా రిపీట్ అవుతాయి. ఓకే, సో ఖచ్చితంగా మోడల్స్ ఏపీ వాళ్ళు నేను ఏపీలో రాస్తాను, నేను ఏపీ క్వశ్చన్స్ మాత్రమే చేస్తాను, నేను టిఎస్ కాబట్టి టిఎస్ క్వశ్చన్స్ మాత్రమే చేస్తాను అంటే మాత్రం ట్రబుల్లో పడతారు. ఏపీ వాళ్ళు టిఎస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, టిఎస్ వాళ్ళు ఏపీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. బికాస్ క్వశ్చన్స్ సేమ్గా రిపీట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఐస్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? -10 నుంచి వాటర్ అట్ 30 degrees Celsius. రిపీటెడ్ మోడల్. సో ఇది టిఎస్లో వచ్చింది, సేమ్ ఇయర్ రిపీటెడ్ మోడల్, సేమ్ ఇయర్ ఏపీలో కూడా వచ్చింది. సో ఎలా రాయాలి? ఐస్ ఎక్కడుంది? -10 degrees Celsius దగ్గర ఐస్ ఉంది. ఇది ఎక్కడి దాకా మారింది? 30 degrees Celsius దగ్గర ఉన్న వాటర్గా మారింది. ఇలా మారాలి అంటే ఖచ్చితంగా 0 degrees Celsius ని దాటుకుంటూ వెళ్ళాలి. సో ఈ -10 degrees Celsius నుంచి 0 degrees Celsius మధ్యలో ఐస్గా ఉంటుంది. 0 degrees Celsius నుంచి 30 degrees Celsius లో వాటర్గా మారిపోతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఐస్కి వేస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడికి వాటర్కి వేస్తారు. కెన్ ఐ గివ్ దిస్ యాజ్ హోంవర్క్? ఎస్, యూ కెన్ రైట్ బోత్ ఏపీ అండ్ టిఎస్. ఇనర్షియల్ గేమర్ రెండు రాయొచ్చు, 2 ఎగ్జామ్స్ రాయొచ్చు. దేనికైనా ఒకటే ప్రిపరేషన్. మళ్ళీ అడగద్దు టిఎస్కి సెపరేట్గా చెప్తారా మేడం, ఏపీకి సెపరేట్గా చెప్తారా మేడం అని అడగద్దు. ఎంసెట్ ప్రిపరేషన్ అనేది టిఎస్కైనా ఏపీకైనా సేమ్గానే ఉంటుంది. 2 ఎగ్జామ్స్కి ఒకటే ప్రిపరేషన్. ఓకే ఓకే, జేఈ ఫోడ్నా హే. నెక్స్ట్ ఆసిలేషన్స్ చెప్తాను. సెమీ కండక్టర్ డివైసెస్ అయిపోగానే ఆసిలేషన్స్. డ్యూయల్ నేచర్ అయిపోయింది, ఆటమ్ అయిపోయింది, న్యూక్లియై అయిపోయింది, నెక్స్ట్ సెమీ కండక్టర్స్, ఆ తర్వాత ఆసిలేషన్స్. ఓకే, సో అమౌంట్ ఆఫ్ హీట్ నీడెడ్ టు 200 grams ఆఫ్ ఐస్. ఇంకా చేసేయగలరు కదా, ఇందాక రాసిందే. డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఐస్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్. ఐస్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 -10 ప్లస్ మాస్ ఆఫ్ ఐస్, ఎల్ ఆఫ్ ఐస్ ప్లస్ మాస్ ఆఫ్ వాటర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. అండ్ వాటర్ టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? 30 - 0. ఇది ఆల్రెడీ చేస్తాం, మనం ఆల్రెడీ చేసేసాము కాబట్టి ఖచ్చితంగా మీరు హోంవర్క్ చేసేయండి. నెక్స్ట్ 5 grams. అర్రే మళ్ళీ వచ్చింది చూడండి. 5 grams ఆఫ్ ఐస్ అట్ -30 degrees Celsius, 20 grams ఆఫ్ వాటర్ అట్ 35 degrees Celsius ఆర్ మిక్స్డ్ టుగెదర్. ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్స్చర్ ఎంత అని అడుగుతున్నారు. ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది మిక్స్చర్. ఐస్ ఎక్కడుంది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఐస్ ఎక్కడుంది? అట్ -30 degrees Celsius. ఐస్ -30 degrees Celsius దగ్గర ఉంది. వాటర్ అట్ 35 degrees Celsius. ఓకే, సో ఇందులో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐస్ మెల్ట్ అవుతుంది. ఓకే, ఖచ్చితంగా ఐస్ మెల్ట్ అవుతుంది. ఐస్ మెల్ట్ అవుతుందా అవ్వదా నాకు ఎలా తెలుస్తుంది? సింపుల్గా ఇప్పుడు ఇది హాట్ వాటర్ మనకు అర్థమైపోయింది. ఏది హాట్ బాడీ, ఏది కోల్డ్ బాడీ? ఇది హాట్ బాడీ, ఇది కోల్డ్ బాడీ. అర్థమవుతుందా మీకు? హాట్ బాడీ డెల్టా క్యూ ఫైండ్ అవుట్ చేసి చూడండి. హాట్ బాడీకి డెల్టా క్యూ ఆఫ్ హాట్ బాడీ ఫైండ్ అవుట్ చేయండి. అంటే మాస్ ఆఫ్ వాటర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, డెల్టా తీటా ఆఫ్ వాటర్. మాస్ ఆఫ్ వాటర్ ఎంత? 20 grams. స్పెసిఫిక్ హీట్లన్నీ కూడా క్యాలరీ పర్ గ్రామ్, క్యాలరీ పర్ గ్రామ్, క్యాలరీ పర్ గ్రామ్ ఉన్నాయి. 20 grams ఉంచేయచ్చు. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1 ఇంటూ వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలి? 35 degrees Celsius నుంచి 0కి మారాలి అనుకుందాం. ఇంటూ 35 - 0. సో 35 × 20 చేయండి. 35 × 20 ఎంత? 2 35s ఎంత? 70. 700 joules. నెక్స్ట్ Q ఇజ్ ఈక్వల్ టు ml చేయండి. Q ఆఫ్ ఐస్ ఇజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఐస్ ఇంటూ ఎల్ ఆఫ్ ఐస్. మాస్ ఆఫ్ ఐస్ ఎంత? 5 grams. ఎల్ ఆఫ్ ఐస్ ఎంత? 80. ఓకే, సో 400 joules అంటే 700 joules ఆఫ్
ఇది హాట్ బాడీ ఎంత హీట్ సప్లై చేస్తోంది? 700 జౌల్స్ సప్లై చేస్తోంది. ఐస్ కరగడానికి ఎంత హీట్ కావాలి? 400 కావాలి. అంటే ఐస్ కరిగిపోగా మిగిలిన 300 జౌల్స్ ఐస్ యొక్క టెంపరేచర్ని చేంజ్ చేయడానికి ఉపయోగపడుతోంది. ఇలా అనాలిసిస్ చేయడం రావాలి. ఓకే, సో ఖచ్చితంగా చూడండి, హాట్ బాడీ ఇంత హీట్ సప్లై చేయగలదు. ఐస్ మెల్ట్ అవ్వడానికి 400 జౌల్స్ సరిపోతుంది. అంటే దీంట్లో ఇంకా 300 జౌల్స్ మిగిలిందా? ఆ మిగిలిన హీట్ ఎనర్జీ ఏం చేస్తుంది? ఈ ఐస్ యొక్క టెంపరేచర్ని మారుస్తుంది. సో దీనిని ఇప్పుడు క్యూ టోటల్, డెల్టా క్యూ టోటల్ కావాలి అంటే ఈ 400 ప్లస్ ఈ 700 ప్లస్ మాస్ ఆఫ్ ఐస్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్, డెల్టా తీటా ఆఫ్ ఐస్ కూడా, బికాస్ ఐస్లో టెంపరేచర్ చేంజ్ కూడా జరిగింది. సో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఐస్ కరిగింది ఓకే, మరి ఐస్లో టెంపరేచర్ చేంజ్ కూడా వస్తుందా రాదా నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే క్యూ ఆఫ్ హాట్ బాడీ, క్యూ ఆఫ్ ఐస్ సెపరేట్గా చేయండి. ఈ రెండు సేమ్గా వచ్చాయి అనుకోండి, ఇది 400 ఇది 400, అంటే ఈ హీట్ కేవలం ఐస్ని మెల్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి చూడండి. ఇది కూడా 400 వచ్చింది అనుకోండి, ఇది కూడా 400 వచ్చింది, అంటే ఈ వాటర్ ఐస్ని కేవలం మెల్ట్ మాత్రమే చేయగలదు, టెంపరేచర్ని పెంచలేదు. కానీ ఇక్కడ ఇది ఎక్కువ ఇది తక్కువ ఉంది, అంటే ఇందులో మిగిలినది దీని టెంపరేచర్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. సో ఇంకా మనం వేసి టెంపరేచర్ కదా, ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది మిక్స్చర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది మిక్స్చర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనము తీటా ఐస్ని, సో ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది మిక్స్చర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ తీటాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్రాక్సిమేట్గా వేసుకున్నాం కదా, తీటాని ఫైండ్ అవుట్ చేయండి. కెన్ యూ డూ ఇట్? ఓకే, కాకినాడ జేఎన్టీయూకే కాలేజ్ ఫీజు ఎంత? దుర్గా ప్రసాద్, వెరీ గుడ్. నేను క్లాస్ చెప్పేటప్పుడు ఇప్పుడు కాకినాడ ఫీజు చెప్పాలి, వెరీ గుడ్. Heat required to melt 1 gram of ice is 80 calories. A man melts 60 grams of ice by chewing for 1 minute. His power is, మళ్ళీ పవర్ రిపీటెడ్ చూడండి. టీఎస్లో పవర్ గురించి ప్రాబ్లం వచ్చిందా? ఏపీలో కూడా పవర్ గురించి ప్రాబ్లం వచ్చింది. సో రిపీటెడ్ మోడల్ అనుకోవచ్చు. సో పవర్కి ఫార్ములా ఏంటి? డెల్టా క్యూ బై టీ. టైం ఎంత ఇచ్చారు? 1 minute. T is equal to 1 minute. మినిట్ అనేది SI యూనిట్ కాదు. సో మినిట్ని 60 సెకండ్స్లోకి మార్చుకోండి. ఇది అయిపోయింది. మాస్ డెల్టా క్యూ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు MS డెల్టా తీటా. అయితే హీట్ రిక్వైర్డ్ టు మెల్ట్ 1 గ్రామ్ ఆఫ్ ఐస్, మాస్ ఎంత? 1 గ్రామ్. కానీ ఇక్కడ చూడండి వాట్స్లో ఉంది, అంటే 1 × 10⁻³ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అది ఇవ్వలేదు. కానీ ఏ మ్యాన్ మెల్ట్స్ 60 grams ఆఫ్ ఐస్ బై చూయింగ్ ఇట్ ఇన్ 1 minute. ఐస్ అన్నా వాటర్ స్పెసిఫిక్ హీట్ అన్నా ఒకటే కాబట్టి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 1 గ్రామ్. కానీ మనకి క్యాలరీస్లో కావాలి కాబట్టి 4200 తీసుకుంటే సరిపోతుంది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. వాటర్కి ఐస్కి ఒకటే వేసుకోవచ్చు ఇవ్వనప్పుడు. ఓకే, సో ఎంత కావాలమ్మా? 1 గ్రామ్ ఆఫ్ ఐస్కి, ఓకే అక్కడ ఇచ్చారు 1 గ్రామ్ ఆఫ్ ఐస్కి 80 క్యాలరీస్ అయితే 60 grams ఆఫ్ ఐస్కి ఎంత? సింపుల్, 1 గ్రామ్ ఆఫ్ ఐస్కి 80 క్యాలరీస్ అయితే 60 grams ఆఫ్ ఐస్కి ఎంత? ఇది ఫైండ్ అవుట్ చేస్తే మీకు డెల్టా క్యూ వచ్చేసినట్లే. ఇంకెందుకు, ఇది కూడా అవసరం లేదు. వెయిట్, అసలు ఇంత అవసరమే లేదు. ఒక్కసారి చూడండి, 1 గ్రామ్ ఆఫ్ ఐస్ని చూస్ చేయడానికి 80 క్యాలరీస్ పడితే 60 grams ఎంత? ఓకే, సో 60 × 80 చేస్తే గ్రామ్ ఇంటూ క్యాలరీస్ వస్తుంది మనకి. ఓకే, 60 × 80 బై గ్రామ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా క్యాలరీస్. ఇది డెల్టా క్యూ. కానీ క్యాలరీస్లో ఉంది, ఆన్సర్ వాట్స్లో ఉంది. సో క్యాలరీస్ని జౌల్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు 4800. మనకేం తెలుసు? 1 calorie ఇజ్ ఈక్వల్ టు 4.2 జౌల్స్. అలాంటప్పుడు 4800 క్యాలరీస్కి ఎంత?
ఓకే, సో దీన్ని మల్టిప్లై చేస్తే 4.2తో మల్టిప్లై చేస్తే జౌల్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. డెల్టా క్యూ వచ్చేసింది పవర్ P is equal to 4800 into 4.2 by 60. ఇది మనం సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో ఒక్కొక్కసారి క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చదవాలి. చూడలేకుండా కాలేజ్కి వాళ్ళు 5K రూపీ పే చేయమన్నారు మ్యామ్ ఇంట్లో చదవడానికి. హేమంత్, ఎస్, ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు అలాగే చేస్తారు, మనం ఏం చెయ్యలేం దానికి. నెక్స్ట్, 50 grams of copper is heated to increase its temperature by 10 degrees Celsius. Same quantity of heat is given to 10 grams of water, rise in temperature enta. So very simple, delta Q of copper is equal to delta Q of water. ఇదే కదా క్వశ్చన్లో ఇచ్చారు. క్వశ్చన్లో ఏమిచ్చారమ్మా, కాపర్ని హీట్ చేయడానికి ఎంత హీట్ కావాలో వాటర్ని హీట్ చేయడానికి కూడా అంతే హీట్ కావాలి. సో కాపర్ మాస్ ఎంత, 50 grams. ఇవేమో జౌల్ పర్ కేజీలో ఉన్నాయి చూడండి. సో ఆన్సర్ మనము 50 grams అంటే 10⁻³ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్ ఎంత 420 జౌల్ పర్ కేజీ పర్ డిగ్రీ సెల్సియస్, SI యూనిట్స్లోనే ఉంది, ఇంటూ టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది బై 10 degrees Celsius అంటే 10 డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ వాటర్ ఎంత 10 grams. సో 10 into 10⁻³ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 4200 ఇచ్చేసారు గుర్తుపెట్టుకోలేకుండా. డెల్టా తీటా మనం ఫైండ్ అవుట్ చేయాలి వాటర్కి, అంతే అయిపోయింది. రైజ్ ఇన్ టెంపరేచర్, వెరీ సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అనమాట. నెక్స్ట్, 5 grams of steam at 100 degrees Celsius is mixed with 5 grams of ice at 0 degrees Celsius. ఐస్ 0 degrees Celsius దగ్గర ఉంది, స్టీమ్ 100 degrees Celsius దగ్గర ఉంది. వాట్ ఈస్ ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది మిక్స్చర్? ఇందులో ఏం జరుగుతుంది చెప్పండి. ఇందులో ఏం జరుగుతుంది, స్టీమ్ స్టేట్ చేంజ్ జరుగుతుంది, అలాగే ఐస్కి కూడా స్టేట్ చేంజ్ జరుగుతుంది. ఐస్కి కూడా స్టేట్ చేంజ్ జరుగుతుంది. టెంపరేచర్ ఆఫ్ మిక్స్చర్ కావాలి. So what is the final temperature of the mixture? 5 grams of steam at 100 degrees Celsius is mixed with 5 grams of ice at 0 degrees Celsius. ఇందులో హాట్ బాడీ ఏంటి, కోల్డ్ బాడీ ఏంటి? హాట్ బాడీ ఏంటి, అలాగే కోల్డ్ బాడీ ఏంటి ఐడెంటిఫై చేస్తే ప్రాబ్లం అయిపోయినట్లే. హాట్ బాడీ ఏంటి, వేపర్. కోల్డ్ బాడీ ఏంటి, ఐస్. వేపర్ ఇనీషియల్ గా ఎక్కడ ఉంటుంది 100 degrees Celsius దగ్గర, ఐస్ 0 degrees Celsius దగ్గర ఉంటుంది. తీటా మిక్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డైరెక్ట్ గా MnS1 θ1 వేయకూడదు, బికాస్ ఇందులో స్టేట్ చేంజ్ జరుగుతుంది. సో డెల్టా క్యూ ఆఫ్ హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ ఆఫ్ కోల్డ్ బాడీ, ఇది మాత్రమే వేయాలి. హాట్ బాడీకి డెల్టా క్యూ ఏం రాయాలి, ml రాయాలి, ms డెల్టా తీటా కూడా రాయాలి. మాస్ ఆఫ్ వేపర్, ఎల్ ఆఫ్ వేపర్. ఎల్ ఆఫ్ వేపర్ ఎంతమ్మా 540, గుర్తుందా? ఎల్ ఆఫ్ వేపర్ ఎంత 540 ప్లస్ మాస్ ఆఫ్ వేపర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వేపర్, అండ్ దీని టెంపరేచర్ 100 మైనస్ తీటా మిక్స్ రాసుకుంటే ఐస్ కి కూడా స్టేట్ చేంజ్ జరుగుతుంది. సో మాస్ ఆఫ్ ఐస్, ఎల్ ఆఫ్ ఐస్ ప్లస్ మాస్ ఆఫ్ ఐస్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ ఇంటూ ఐస్ కి టెంపరేచర్ 0 దగ్గర ఉంది కాబట్టి తీటా మిక్స్ -0 రాయాలి. ఇందాక ఇది ఎలా రాయాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. హాట్ బాడీకి ఎప్పుడు తీటా మిక్స్ కంటే ఎక్కువ ఉంటుంది, తీటా మిక్స్ హాట్ బాడీ కంటే తక్కువ ఉంటుంది, కోల్డ్ బాడీ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది ఆల్రెడీ చెప్పేశాను కదా నేను. సో ఇదమ్మా సంగతి, దీనిని సాల్వ్ చేయాలి. ఈ ప్లేస్లో ఎంత రాయాలి 540, ఈ ప్లేస్లో ఎంత రాయాలి 80 రాయాలి. ఎస్ ఆఫ్ వి, ఎస్ ఆఫ్ వి, ఎస్ ఆఫ్ ఐస్ రెండు ఒకటే, 1 calorie per gram డిగ్రీ సెల్సియస్. వాటర్కి, ఐస్కి, వేపర్కి ఒకటే ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ పట్టండి. నెక్స్ట్, బాయిలింగ్ వాటర్ ఈస్ చేంజింగ్ ఇంటూ స్టీమ్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ ఎవరు చెప్తారు? ఆన్సర్ చూద్దాం. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ ఎవరు చెప్తారు? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ బాయిలింగ్ వాటర్, బాయిలింగ్ వాటర్ ఈస్ చేంజింగ్ ఇంటూ స్టీమ్ అంటే స్టేట్ చేంజ్ జరిగింది.
డ్యూరింగ్ స్టేట్ చేంజ్, డ్యూరింగ్ స్టేట్ చేంజ్, డ్యూరింగ్ స్టేట్ చేంజ్ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది, అవునా కాదా? టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటే డెల్టా తీటా 0 అయిపోతుంది. S ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై M ఇంటూ డెల్టా తీటా. ఇది 0 అయిపోతే ఇన్ఫినిటీ కదా స్పెసిఫిక్ హీట్, ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాను. డెల్టా తీటా 0 అయిపోతే S ఏమవుతుంది, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. ఎస్, ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, బట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఖచ్చితంగా ఏదో ఒక సెషన్లో ఇలాంటి బిట్ కనిపిస్తుంది, థియరీ బిట్ ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ 2023లో వచ్చిన క్వశ్చన్, టెంపరేచర్ ఆఫ్ 100 grams ఆఫ్ వాటర్ ఈజ్ టు బి రైజ్డ్ ఫ్రమ్ 24 degrees Celsius to 90 degrees Celsius by adding steam at 100 degrees Celsius to it. మాస్ ఆఫ్ స్టీమ్ రిక్వైర్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఈజ్. ఈ ప్రాసెస్లో స్టీమ్ యొక్క మాస్ ఎంత కావాలి అని అడుగుతున్నారు. సో ఇందులో హాట్ బాడీ కోల్డ్ బాడీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, స్టీమ్ అనేది హాట్ బాడీ, వాటర్ అనేది కోల్డ్ బాడీ. స్టీమ్ అనేది హాట్ బాడీ, వాటర్ అనేది కోల్డ్ బాడీ. సో డెల్టా క్యూ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ ఆఫ్ స్టీమ్. ఒకటి కోల్డ్ బాడీ, ఒకటి హాట్ బాడీ. వాటర్లో ఏమైనా స్టేట్ చేంజ్ జరిగిందా? లేదు, వాటర్లో స్టేట్ చేంజ్ జరగలేదు. 24 నుంచి 90కి తీసుకొచ్చారు అంతే. 90 degrees Celsius దగ్గర వాటర్ బాయిల్ అవ్వదు. సో మనం ఇందులో గుర్తించాల్సిన విషయాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెలరీమెట్రీలో ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే ఇవన్నీ ఆలోచించాలి. స్టేట్ చేంజ్ జరిగిందా లేదా, కోల్డ్ బాడీకి సెపరేట్గా, హాట్ బాడీకి సెపరేట్గా ఆలోచించాలి. కోల్డ్ బాడీకి స్టేట్ చేంజ్ జరిగిందా లేదా, హాట్ బాడీకి స్టేట్ చేంజ్ జరిగిందా లేదా, కోల్డ్ బాడీ టెంపరేచర్ మారిందా లేదా, హాట్ బాడీ టెంపరేచర్ మారిందా లేదా, అన్నీ చూసుకోవాలి, తప్పదు. వాటర్కి టెంపరేచర్ చేంజ్ మాత్రమే జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ వాటర్ నో స్టేట్ చేంజ్, వాటర్కి స్టేట్ చేంజ్ జరగలేదు. సో వాటర్కి సింపుల్గా ఫార్ములా ఏం రాసేస్తాము, మాస్ ఆఫ్ వాటర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ టెంపరేచర్ 90 degrees నుంచి 24 degreesకి మారింది అని ఇచ్చారు, అయిపోయింది. స్టీమ్కి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు స్టీమ్ గురించి ఆలోచించండి. స్టీమ్ ఎక్కడుంది? ఇనీషియల్గా స్టీమ్ 100 degrees Celsius దగ్గర ఉంది. ఇనీషియల్లీ స్టీమ్ was at 100 degrees Celsius. 100 degrees Celsius దగ్గర స్టీమ్ లాగానే ఉంటుంది. కానీ ఆఫ్టర్ యాడింగ్ టు వాటర్ ఫైనల్ టెంపరేచర్ ఏమిచ్చారు? ఫైనల్ టెంపరేచర్ 90 degrees Celsius ఇచ్చారు. చూడండి, 90 degrees Celsius దగ్గర స్టీమ్ లాగా ఉంటుందా? కాదు, వాటర్గా మారిపోతుంది. సో ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇన్ కేస్ ఆఫ్ స్టీమ్, దేర్ఫోర్ ఇన్ కేస్ ఆఫ్ స్టీమ్ స్టేట్ చేంజ్ జరిగింది, ఆల్సో టెంపరేచర్ చేంజ్ కూడా జరిగింది. గమనించారా? స్టేట్ చేంజ్ జరిగింది, టెంపరేచర్ చేంజ్ కూడా జరిగింది. టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? 100 నుంచి 90కి. 100 నుంచి 90కి వచ్చిందంటే స్టేట్ చేంజ్ కూడా జరిగింది. సో స్టీమ్కి నేను ఫార్ములా ఏం రాయాలి? స్టీమ్కి మాస్ ఆఫ్ స్టీమ్, ఎల్ ఆఫ్ స్టీమ్ ప్లస్ మాస్ ఆఫ్ స్టీమ్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్టీమ్ అండ్ 100 మైనస్ 90. టెంపరేచర్ స్టీమ్కి ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? 100 మైనస్ 90 మారింది. సో ఇది ఫార్ములా అమ్మ. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసేయండి. స్టీమ్కి మాస్కి ఇక్కడ చూడండి, లేటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్ ఇచ్చారు కానీ స్పెసిఫిక్ హీట్ ఇవ్వలేదు. బికాస్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్టీమ్. ఈ రెండు సేమ్. అది ఎంత? 1 క్యాలరీ. అది ఎంత? 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. అందుకే ఇవ్వలేదు మీకు. మీరు గుర్తుపెట్టుకోవాలి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి అమ్మా. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్టీమ్ ఒకటే. 1 క్యాలరీ
per gram per degree Celsius లేదా 4200 joule per kg per Kelvin. ఓకే, దుర్గా ప్రసాద్ నెట్లో కొడితే ప్రతి కాలేజ్కి డీటెయిల్స్ తెలిసిపోతాయి, ఫీజ్ డీటెయిల్స్. జస్ట్ నెట్లో కాలేజ్ పేరు టైప్ చేయి, ఫీ స్ట్రక్చర్ నీకే తెలిసిపోతుంది. గూగుల్ మాతను అడుగమ్మా, సూపర్ ప్రేమ్ కుమార్. ఎస్, గూగుల్ మాతకే అడుగు, అన్ని ఆన్సర్లు ఇచ్చేస్తుంది నీకు. దుర్గా ప్రసాద్ ఒక్కసారి గూగుల్ మాతకి జై అనుకో. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఈ మాత్రం ఆలోచించడం రావాలి. 2023 టీఎస్ ఎంసెట్లో వచ్చింది. నెక్స్ట్, హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 10 kg ఆఫ్ ఐస్. చూడండి, మళ్ళీ రిపీటెడ్ బిట్ వచ్చిందా లేదా? 2022లో వచ్చింది, 2023లో వచ్చింది. దిస్ ఈజ్ అ రిపీటెడ్ మోడల్. రిపీట్, అరే 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 రిపీట్. ఎస్, ఐస్ -10 దగ్గర ఉన్నది 0 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి మాత్రమే వచ్చింది. ఎక్కడ ఉంది? -10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది, 0 డిగ్రీ సెల్సియస్ కి వచ్చింది. -10 దగ్గర ఉన్నప్పుడు ఐస్ లాగా ఉంది, 0 డిగ్రీ సెల్సియస్కి వచ్చాక వాటర్ లాగా మారిపోయింది. కానీ వాటర్ అక్కడ 0తో ఆగిపోయింది, వాటర్కి టెంపరేచర్ చేంజ్ జరగలేదు. సో హీట్ కావాలి. Q is equal to ఐస్లో టెంపరేచర్ చేంజ్ జరిగింది, హీట్ స్టేట్ చేంజ్ జరిగింది. సో మాస్ ఆఫ్ ఐస్, L ఆఫ్ ఐస్ ప్లస్ మాస్ ఆఫ్ ఐస్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్. ఐస్ టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? 0 -10 ప్లస్, మరి వాటర్ కూడా మారింది కదా, వాటర్కి చేంజ్ జరిగిందా? వాటర్కి చూడండి, వాటర్కి టెంపరేచర్ చేంజ్ జరగలేదు, ఏమీ లేదు. సో ఇది రాయాల్సిన అవసరమే లేదు. వాటర్గా మారింది అన్నాడు, 0తో ఆగిపోయింది. ప్రీవియస్ ప్రాబ్లంలో 0 నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళింది, ఇక్కడ ఈ స్టెప్ లేదు, థర్డ్ స్టెప్ లేదు. గమనించారా? నీకు అర్థమవుతోందా? ఇందులో 2 స్టెప్, ఇక్కడి నుంచి ఇక్కడికే ఉంది, పక్కన ఇంకో స్టెప్ లేదు. సో ఇంకొకటి రాయన అవసరం లేదు. ఓకే, సో దిస్ మచ్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇది కూడా 2023 టీఎస్ ఎంసెట్. Steam at 100 degrees Celsius is added to 150 grams of water to increase its temperature from this much to this much. Total mass of the water at 40 degrees Celsius. 40 degrees Celsius దగ్గర 40 degrees Celsius దగ్గర mass of the water ఎంత మిగిలిపోతుంది అని అడిగారు. Can you do this? Steam 100 degrees Celsius దగ్గర ఉంది, ఫైనల్గా ఎక్కడికి వచ్చింది? ఇందాక ఇదే మోడల్ చూడండి ఒకసారి, ఇది ఎక్స్ప్లెయిన్ చేశానా? సేమ్ ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో సేమ్ మోడల్ చూడండి. 100 వాటర్ 24 నుంచి 90కి వచ్చింది, స్టీమ్ 100 దగ్గర ఉంది, 90 దగ్గరకు వచ్చింది. సో స్టీమ్లో టెంపరేచర్ చేంజ్ జరిగింది, స్టేట్ చేంజ్ జరిగింది, వాటర్లో జరగలేదు. సేమ్ క్వశ్చన్ చూడండి. వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 20 నుంచి 40కి మారింది. స్టీమ్ ఎక్కడుంది? 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర. అంటే స్టీమ్ టెంపరేచర్ ఎక్కడికి వచ్చింది? 40 డిగ్రీస్కి వచ్చింది. సో ఇన్ కేస్ ఆఫ్ స్టీమ్కి స్టేట్ చేంజ్ జరిగింది, టెంపరేచర్ చేంజ్ కూడా జరిగింది. కానీ వాటర్కి టెంపరేచర్ చేంజ్ మాత్రమే జరిగింది. ఓకే, సో దేవ్ ఈజ్ బ్యాక్. ఓకే, ఇంక్రీజ్ టెంపరేచర్. ఓకే, ఫార్ములా రాసేస్తారా, చేస్తారా? ఇది సేమ్ రిపీటెడ్ మోడల్ కదా, ఇందాక క్వశ్చన్ ఏదైతే ఉందో అదే. కాబట్టి ఐఎమ్ గివింగ్ దిస్ యాజ్ హోంవర్క్. చెక్ చేసుకోండి. ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, ఈ ప్రాబ్లం ఓన్గా చేయగలరా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. నేను ఈ స్లైడ్లో మొత్తం అన్నిటికీ క్వశ్చన్ నంబర్ కీ, అక్కడ ఏ క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ నెంబర్ కీ ప్రొవైడ్ చేశాను, మీరు కీ చెక్ చేసుకోవచ్చు. సో ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కొన్ని నేను ప్రాబ్లమ్స్ చివరి ఆన్సర్ లాస్ట్ స్టెప్ వరకు ఎందుకు చేయలేదు అంటే మీరు కూర్చుని సాల్వ్ చేస్తారు అని చెప్పి లాస్ట్ స్టెప్ వరకు వేయలేదు. జస్ట్ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి
నెక్స్ట్ స్టెప్ వేసి మీరే కూర్చుని సాల్వ్ చేయండి. అలా సాల్వ్ చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇవాల్టి క్లాస్ మాత్రం అందరూ పూర్తిగా వినలేదు, పూర్తిగా వినండి. వీలైతే మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్స్ అయితే చేయండి. కెలరీమెట్రీలో ప్రాబ్లమ్స్ కంపల్సరీ. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అన్నాక కెలరీమెట్రీలో నుంచి ప్రాబ్లమ్స్ కంపల్సరీగా పడతాయమ్మా. కనీసం మార్నింగ్ సెషన్లో లేకపోతే ఈవినింగ్ సెషన్లో పడుతుంది. 2 సెషన్స్లో ఒక సెషన్లో గ్యారంటీగా వచ్చే క్వశ్చన్ కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. చాలా 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 ఇంపార్టెంట్. ఫీ రియంబర్స్మెంట్ ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నా లేకపోయినా అమ్మ, గవర్నమెంట్ దృష్టిలో పేపర్స్ కావాలి. మీ ఆదాయం కనుక లెస్ దాన్ 1 lakh ఆర్ 2 lakhs ఉంటే గనక ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. కానీ దానికి సర్టిఫికేట్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఎవరో అడుగుతున్నారు కదా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాము అని. మీరు ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నా కూడా గవర్నమెంట్ దృష్టిలో కేవలం పేపర్స్ మాత్రమే వర్కౌట్ అవుతాయి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా, ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. సారీ, ఫీ రియంబర్స్మెంట్ కాదు, కన్సెషన్ వస్తుంది. ఫీ రియంబర్స్మెంట్ కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వస్తుంది అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. బట్ ప్రాబ్లమ్స్ అయితే చెయ్యాలి. సో ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా చెయ్యాలమ్మా. ప్రాక్టీస్ చెయ్యండి, పెన్ను పెట్టి చెయ్యండి. నేను క్వశ్చన్స్ పూర్తిగా సాల్వ్ చేయకుండా మీకోసం వదిలిపెట్టాను. క్వశ్చన్స్ పూర్తిగా ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ ఈక్వేషన్స్ నేను రాస్తాను కాబట్టి దాని ప్రకారం చేసేసేయండి. సో థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ రేపు కలుసుకుందాము. నెక్స్ట్ క్లాస్ హీట్ ట్రాన్స్ఫర్, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఇది ఎంసెట్ వాళ్ళకి, జేఈ వాళ్ళకి సెమీ కండక్టర్స్. థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీ